జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుకుంటున్నాడు నేనే బటన్ నొక్కుతున్నాను, నా వల్ల ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు పోతున్నాయని. ప్రజలు కూడా కాసుకున్నారు, మే 13 ఎప్పుడు వస్తుందా, మేము కూడా బటన్ నొక్కుతాం. అంటే సంక్షేమం ఇచ్చారని మీరు ఒప్పుకుంటున్నారా? కేంద్రం ఇచ్చినటువంటి పథకాన్ని పేరు మార్చి దారి మార్చి రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలు వేసుకొని మార్చాడు. ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క వ్యక్తి మీద, నా మీద, మనందరి మీద దాదాపు 3,25,000 రూపాయలు అప్పు పెట్టాడు. మరి మీ కూటమి అధికారంలోకి వస్తే వీటిని ఎలా గాడిన పెడతారు? ఖచ్చితంగా మీరు రాసుకోండి, మే 13 ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేనని బలపరుస్తున్నారు. అధికారంలో రాబోతుంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తులసి వనం లాంటి తిరుపతి గంజాయి వనం అయిపోయింది. 151 మంది ఎమ్మెల్యేలు, ఎంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో అపాయింట్మెంట్ ఇచ్చారు? గాల్లో తిరిగే ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడ లేడు. కేవలం 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు కూడా ఆయన హెలికాప్టర్లోనే వస్తాడు. ఆయన అంటున్నాడు సింహం ఒంటరిగా ఉంది. ఆయన సింహం అనుకుంటే సరిపోదండి. ఈ రోజు కరెన్సీ నోట్లు, దొంగ ఓట్లు ఆంధ్రప్రదేశ్ లో ఐపీసీ సెక్షన్ పనిచేయట్లేదు, వైసీపీ సెక్షన్ పనిచేస్తున్నాయి. నమస్తే, వెల్కమ్ టు A to Z విత్ నేతాజీ. ప్రస్తుతం నేను తిరుపతిలో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్న వేళ మన టీం అంతా కూడా తిరుపతికి చేరుకుంది. ఇప్పుడు మనతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు స్టేట్లో ఏం జరుగుతుంది, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, కేంద్రంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ వస్తుందా లేదా అన్నది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే గోవిందా నారాయణ. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఈ ఎండాకాలంలో ఆ వేడి, ఎన్నికల వేడి రెండు కలిపి పరిగెత్తిస్తుంది మమ్మల్ని. ఖచ్చితంగా మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు మాకు ఇచ్చినటువంటి టార్గెట్ 370లో తిరుపతి పార్లమెంటు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఇచ్చినటువంటి 6 అసెంబ్లీలు గెలిపించే బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎన్డీఏ మిత్రపక్షాలు తీసుకోవడం జరిగింది. అలాగే 10 అసెంబ్లీ స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు గుర్రాలకే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రాలో ఈసారి అధికార మార్పు ఉండబోతాం. ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చెప్పి ప్రజలు కాసుకున్నారు. ఆయన ఏమో నేను సిద్ధం అని చెప్తున్నారు ఎన్నికలకి. కానీ ఎన్నికల ముందు ప్రజలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి ఓటేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 స్థానాల్లో గతంలో ఇచ్చినటువంటి ప్రజలు ఈసారి ఖచ్చితంగా దానికి తీర్పు వ్యతిరేకంగా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఎక్కడ పోయినా ఈ సంక్షేమ పథకాలు ప్రొటెక్ట్ చేస్తాయని చెప్పి ధీమాలో అధికార పార్టీ నాయకులు ఉన్నారు. సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకుపోయారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. 2019 నాటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 3,35,000 కోట్ల రూపాయలు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు, అంటే 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక శాఖ మంత్రి లేడు, అప్పుల శాఖ మంత్రి ఉన్నాడు. మంగళవారం అప్పు ఎక్కడ పుడుతుందా, తద్వారా ఖజానా నింపుతామని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. మామూలుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా బలపడాలంటే పారిశ్రామిక అభివృద్ధి రావాలి, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్లు వస్తాయి, తద్వారా పెరిగే అవకాశం. మీరు 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ పరిశ్రమ ఏదో వచ్చిందో చెప్పండి? ఎక్కడ లేదు. పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు బాగుండాలి. శాంతి భద్రతలు బాగుండే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి ముఖ్యమంత్రి ప్రతీకారంతో పనిచేస్తున్నాడు. మొదటి రోజు నుంచి ముఖ్యమంత్రిగా మీరు చూడండి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి రోజు నుంచి ఏ రోజైతే ప్రజా వేదికని ధ్వంసం చేశాడో అదే ధ్వంసం మైండ్ సెట్తో 5 సంవత్సరాల్లో పత్రికల మీద, ప్రతిపక్షాల మీద, ప్రజల మీద, అందరి మీద వ్యతిరేకత. ఎవరు సంతోషంగా లేరే. జగన్మోహన్ రెడ్డి కోటరి చుట్టూ ఉన్నటువంటి 5-6 మంది తప్ప ఎవరు సంతోషంగా లేదు ఈరోజు రాష్ట్రంలో. ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యేలు 100 కోట్లు సంపాదించుకున్నారు. ఇసుకలో దోపిడీ, ల్యాండ్లో దోపిడీ, మైన్లో దోపిడీ, వైన్లో దోపిడీ. అంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రాజు బాగుంటే, పరిపాలించేవాడు బాగుంటే అందరూ భయపడతాడు. వారు గతంలో ఏ విధంగా సూట్ కేసులు ముఖ్యమంత్రి అంటారో ఆ విధంగా 1,000 కోట్ల రూపాయలు ఆయన దోచుకున్నాడు, మనం దోచుకోకపోతే ఏమని చెప్పి యథా రాజా తదా ప్రజ, ఈ విధంగా మొత్తం అధికార పార్టీలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆయనేమో డ్రీమ్స్ ప్రజలవి, స్కీమ్స్ నావి అంటున్నారు. మళ్ళీ
ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. ప్రజా ప్రభుత్వాన్ని ఆయన అనుకుంటున్నాడు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు అనుకుంటున్నారు. అంటే ప్రజలు అనుకుంటున్నారా, ప్రతిపక్షాలు అనుకుంటున్నారు? ప్రతిపక్షాలు మేము ఏదో మాటల కోసమో ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మేము విమర్శించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుకుంటున్నాడు, నేనే బటన్ నొక్కుతున్నాను, నా వల్ల ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు పోతున్నాయని. ప్రజలు కూడా కాసుకున్నారు, మే 13 ఎప్పుడు వస్తుందా, మేము కూడా బటన్ నొక్కుతాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని. ఎందుకంటే మీరు కానీ గమనించినట్టయితే 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఎక్కడుంది చెప్పండి? ఓన్లీ సంక్షేమ పథకాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే, అంటే ఓటు బ్యాంకు. అంటే సంక్షేమం ఇచ్చారని మీరు ఒప్పుకుంటున్నారా? సంక్షేమం వచ్చింది, దాంట్లో ఆ సంక్షేమం కూడా వచ్చిన పథకాలన్నీ కేంద్రం ఇచ్చినటువంటి పథకాలని పేరు మార్చి దారి మార్చి రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలు వేసుకొని మార్చాడు. ఎన్డీఆర్ఎఫ్ నిధులు కూడా దారి మళ్లించాడు. ఏ నిధులు ఇచ్చినా సరే పేరు మార్చినాడు. అల్టిమేట్ గా అయితే ప్రజలకు ఇస్తున్నారు కదా, ప్రజలకు అందుతున్నాయి. ఎట్లా అందుతున్నాయి? అప్పు చేసి అందించేది గొప్ప కాదు. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపరిచి తద్వారా అందిస్తే ఎవరైనా సంతోషిస్తే. దివాలా తీసింది. ఒక పక్క నెక్లెస్ ఇచ్చిన అనుకుంటున్నాడు, కానీ దోపిడీ చేస్తున్నాడే. ఈరోజు ఒక్కొక్క మనిషి మీద, ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క వ్యక్తి మీద, ఇప్పుడు నా మీద, మనందరి మీద దాదాపు 3,25,000 రూపాయలు అప్పు పెట్టాడు. 14 లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ మాత్రమే ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయలు అవుతుంది. 1,00,000 కోట్లు అంటే అప్పు చేసి ఏందండి? ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాల కాలంలో అవినీతి ప్రదేశ్గా, అరాచక ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా, పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంధకార ప్రదేశ్గా మార్చేశారని మీరు అంటున్నారు కదా, మరి మీ కూటమి అధికారంలోకి వస్తే వీటిని ఎలా గాడిన పెడతారు? అసలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు? ఖచ్చితంగా మీరు రాసుకోండి. మే 13 ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేనని బలపరుస్తున్నారు. అధికారంలోకి మేము రాబోతున్నాం. అంటే మీకు బాధ అనిపించట్లేదా అండి? మీరు కరుడు కట్టిన బీజేపీ నేతలు ఇన్ని రోజులు ఒక జెండా పట్టుకుని తిరిగారు, ఇప్పుడు 3 జెండాలు పట్టుకుని తిరగాలంటే మీ మనసు నొచ్చుకోవడం లేదా? మేము మా కూటమిలో లుకలుకలు మా భారతీయ జనతా పార్టీ అజెండాతో మేము ముందుకు పోతున్నాం. వారి జెండాలు మాతో కలిసాయి. రాజకీయాల్లో అవసరం మీద వాళ్ళదా? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. అవసరం కోసం కాదు, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం. అందుకని చెప్పాను, ఈరోజు మీరు తిరుపతిలో ఉన్నాం. మనం పవిత్ర పుణ్యక్షేత్రమైన తులసి వనం లాంటి తిరుపతి గంజాయి వనం అయిపోయిందండి. ఎక్కడ చూసినా గంజాయి పిల్లలు. ఇప్పుడు ఏదైనా గట్టిగా అధికార పార్టీ గట్టిగా మాడితే రాత్రి గంజాయి తాగొచ్చి పిల్లలు కొడుతున్నారు. భయపడిపోతున్నారు తిరుపతి ప్రజలు. గంజాయి అది అధికార పార్టీ నాయకుల హస్తం ఉంది దాంట్లో. ఇది ఇక్కడే కాదు, తిరుపతి కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం ఈరోజు గంజాయి ప్రదేశం. ఈరోజు మీరు గమనించినట్లయితే ఈరోజు రాజకీయ నాయకులు రాజకీయ ప్రసంగాల్లో కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారంటే అది ప్రజల నాడిని బట్టి మేము మాట్లాడుతున్నాం. ఏదో అధికార పార్టీని విమర్శించాలని చెప్పో, అధికార పార్టీ నాయకుల్ని కార్నర్ చేయాలని కాదు. ప్రజల్లో ఉన్నటువంటి బాణిని మేము ఎన్నికల ప్రచారంలో మేము మాట్లాడుతున్నాం. ఇలాంటి గంజాయి ప్రభుత్వం కావాలా, ఇలాంటి అప్పుల ప్రభుత్వం కావాలా, ఇలాంటి అవినీతి ప్రభుత్వం కావాలా, ఇలాంటి అరాచక ప్రభుత్వం కావాలని చెప్పి ప్రజల్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రజల్లో ఆలోచన మార్పు వస్తుంది. కాబట్టి వాళ్ళు వద్దు, మాకు ఈ రాక్షస ప్రభుత్వం, ఒక నియంత ప్రభుత్వం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక నియంత ప్రభుత్వం రాజ్యం వెళ్తాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 151 మంది ఎమ్మెల్యేలు ఎంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో అపాయింట్మెంట్ ఇచ్చారు? ఇంతమంది కేబినెట్ మంత్రులు ఎన్నిసార్లు తమ నియోజకవర్గం కానీ, తమ జిల్లా సమస్యల మీద కానీ ముఖ్యమంత్రి కానీ కలిశారు? కేవలం తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి, గాల్లో తిరిగే ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడ లేడు. కేవలం 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు కూడా ఆయన హెలికాప్టర్లోనే వస్తాడు. పరదాల చాటున ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరూ లేరు. దాదాపు 2,000 మంది పోలీసులు బందోబస్తు పెట్టుకొని. పరదాలు ఎందుకండి? సరే, పరదాల చాటున్న ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి మేమంతా సిద్ధం అంటూ ఆయన బస్సు యాత్ర కూడా చేస్తున్నారు కదా, వాళ్ళ ముగింపు సభ ఉండబోతుంది. అది యాత్ర అండి. అసలు యాత్రని ఎవరు అనుకోరు. తోడేళ్లంతా ఏకమై ఒక్కరిని కొట్టడానికి వస్తున్నాయంటూ ప్రతిపక్షాలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన అంటున్నాడు సింహం ఒంటరిగా అని. ఆయన సింహం అనుకుంటే సరిపోదండి. ఆయన సింహం అంటే సరిపోదు. ప్రజలు ఆయన సింహంగా భావించట్లే, ఒక చీమగా భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన సింహం. ఆయన సర్టిఫికేట్ గురించి సరిపోదు. యాక్చువల్ ఏ సీఎం అయినా సరే తన చేసినటువంటి మంచి పనుల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఓటు అడగాలి. ఏ సీఎం అయినా సరే. జగన్మోహన్ రెడ్డి 40 పథకాలు ఇచ్చాను, 2,70,000 కోట్ల రూపాయలని నేను ఇన్నిసార్లు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశానని చెప్పుకుంటున్నారు. మీరు చెప్పి నేరుగా లబ్ధిదారులకు వేశారు కదా, వాళ్ళు కానీ పొరపాటు లబ్ధిదారులు ఏదైనా ప్రభుత్వాన్ని విమర్శించండి ఎందుకు భయపడ్డారంటే 5 సంవత్సరాల కంటే వాలంటీర్ వ్యవస్థను ఒకటి అడ్డం పెట్టుకున్నాడు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్. ఆ ఇంట్లో ఏం జరిగినా వీళ్ళకి తెలుస్తుంది. సపోజ్ నేను లబ్ధిదారుని, నాకు ఏదైనా
సమస్య వచ్చింది. నేను ధైర్యంగా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు కానీ మొన్న జరిగినటువంటి బై ఎలక్షన్స్, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీరు కానీ గమనించినట్టయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది థ్రెటన్ చేశారు, బెదిరించారు ఓటర్స్ ని. మీరు కానీ మాకు కానీ ఓటు వేయకపోతే మీ స్కీమ్స్ రద్దు చేస్తామని చెప్పి. అంటే బెదిరించి ఓట్లు వేసుకోవాలా? నేను ఎందుకని ఏం చెప్తున్నానంటే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే మంచి చేసి ప్రజల్లోకి వెళ్ళాలా, గుండెల్లో ఉండాలా. ఇప్పుడు పక్క రాష్ట్రం నుండి ఎంజి రామచంద్రన్ గారు మాజీ ముఖ్యమంత్రి, ఈ రోజు కూడా ప్రజలు దేవుడి మార్గం కొలుస్తున్నారండి. మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, వారిని కూడా అన్న అని పేరు ప్రేమ పిలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని రేపు పదవి అయిపోయినాక ఎవరు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా లెక్క పెట్టరు. ఆయన స్టిక్కర్ సీఎం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలని దారి మార్చి ఇంటి గోడల మీద స్టిక్కర్ అతికించుకునే దానికే సరిపోయాడు తప్ప ప్రజల గుండెల్లో లేరండి. ఆయన అనుకుంటున్నాడు నేను ప్రజల గుండెల్లో ఉన్నాను, ప్రజలు నన్ను ఆదరిస్తారని. ఇదంతా ఒక ఆర్టిఫిషియల్ డ్రామా. ఈరోజు జనాలు డబ్బిచ్చి తీసుకొని వస్తున్నారు. దాచుకున్న డబ్బుతో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు కరెన్సీ నోట్లు, దొంగ ఓట్లు. కరెన్సీ నోట్లు అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఏ పని జరగాలన్నా డబ్బు లేదే పని జరగదు. ఏ శాసనసభ్యుడైనా సరే రెవెన్యూ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఎంత బాధ అంటే ఎఫ్ఐఆర్లు కూడా వీళ్ళు డిక్టేట్ చేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ సెక్షన్లు పనిచేయట్లేదు, వైసీపీ సెక్షన్లు పనిచేస్తున్నాయి. దురదృష్టవశాత్తు నాకు పోలీసులన్నా ఐఏఎస్ స్థాయి అధికారులన్నా చాలా అభిమానం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కొందరు అధికారుల వల్ల అధికార పార్టీ సర్వీస్గా మారిపోయింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ కొందరు అధికారుల కారణంగా ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సర్వీస్గా మారిపోయింది. దానికి ఉదాహరణమే దాదాపు నిన్న 2 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేస్తారు. ఇంటెలిజెన్స్ డీజీ అండ్ కాంతి అంట విజయవాడ. అంతకుముందు 7 మంది ఐపీఎస్ని బదిలీ చేస్తారు. దాంతోపాటు 4 ఐఏఎస్ని బదిలీ చేస్తారు. మీరు కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో అధికారులు బదిలీ లేదండి. ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకని చెప్పి మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన అధికారులు అధికార పక్షాన్ని కొమ్ము కాస్తున్నారు. మీకు ప్రజలు డబ్బులు ఇచ్చి ప్రజలు కడుతుంటే పన్నులతో జీతం ఇస్తుంటే అధికార పార్టీకి ఎందుకంటే గొడుగు పడతారు? మీరు జనం కోసం పనిచేస్తున్నారు, జగన్ కోసం పనిచేస్తున్నారు. మంచిది కాదు అధికారులు. కాబట్టి ఈరోజు ఇది సర్వీస్ రికార్డు ఒక బ్లాక్ మార్క్ పడుతుంది. సమర్థవంతమైన అధికారులు ఈరోజు అధికార పార్టీ నాయకులు అంటే వీళ్ళు అంటున్నారు మేమే వస్తాం, మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాం, మంచి పోస్టింగ్. మీరు వచ్చేది లేదు, పోయేది లేదు, మిమ్మల్ని ముంచేసిపోతున్నారు. అధికారులు ముంచేసిపోతున్నది ఈ ప్రభుత్వం. వీళ్ళ అధికారులకు వచ్చే కళ ఇంకా వైనాట్ 175+25 అంటున్నారు కదా ఆయన. నేను మీతో ఛాలెంజ్ చేస్తానండి. నేను దాదాపు 20 సంవత్సరాలుగా విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఆ 175-25 తెచ్చుకోమని చెప్పండి, నేను రాజకీయాన్ని వదిలేస్తాను. జీవితంలో రాజకీయమైన మాట్లాడను నేను. కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. విశ్వాసం ఉండేవాళ్ళ కానీ అతి విశ్వాసం ఉండకూడదు. అది జగన్మోహన్ రెడ్డికి ఎక్కేసింది. చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఏదో చెప్పి జగన్ భజన. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళంతా కేవలం జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడడానికి అసలు అసెంబ్లీలో ఏంటి బూతులు? అసెంబ్లీ అంటే దేవాలయం, దాంట్లో పాలసీ విషయాలు మాట్లాడాలి, ఫ్యామిలీ విషయాలు ఎందుకంటే మీకు. ఇప్పుడు నిజంగా అసెంబ్లీని దేవాలయంగా ఉన్న ఎమ్మెల్యేలు భావిస్తున్నారా? ప్రతిపక్ష ఎమ్మెల్యేలైనా కావచ్చు, ఎవరైనా నిజంగా రాజకీయాల్లో నేటి రాజకీయాల్లో విలువలు ఉన్నాయా? అసెంబ్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు అందరికీ బాధ కలిగిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో పంపించేది ఎందుకంటే మన సమస్యలు, మన అసెంబ్లీ సమస్యలు మాట్లాడాలని పంపిస్తాం. లోపలికి ప్రజా సమస్యలు లోపలికి వెళ్ళిన తర్వాత బయట రా, నువ్వు రా, ఇట్లా మడిచేది, తొడలు కొట్టుకునే వాళ్ళు కుస్తీ పోటీలకు పోవాలి. అసెంబ్లీలో ఎవరైనా సరే ఇప్పుడు కూటమిగా ఎవరైనా సరే, ప్రతిపక్షమైనా విపక్షమైనా స్వపక్షమైనా సరే, ఎవరైనా సరే అసెంబ్లీ మర్యాదలు కాపాడుకోవాలి. అదొక దేవాలయం అంటే చట్టాలు చేసే మనమే అట్లా అతిగా ఎవరైనా సరే అండి. బూతులు ఏంటండి, తల్లి గురించి ఏంది, పుట్టుక గురించి ఏంది, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మంచిది కాదు ఇది. ఎందుకంటే రాజకీయాల్లో మనమంతా ప్రత్యర్థులు, శత్రువులు కాదు. ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా మనకు శత్రు దేశం, ఖచ్చితంగా చెప్తాను శత్రు దేశం అని. మన రాజకీయాలు ఉన్న మన ప్రత్యర్థులే. ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాకు శత్రువు కాదు, మా ప్రత్యర్థులు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా శత్రువు కాదు, మా ప్రత్యర్థిగా మేము భావిస్తాం. వారిలో ఆలోచన లేదు, వైసీపీ అది ఆలోచన మొదటి నుంచి మమ్మల్ని శత్రువు చూస్తున్నారు. అందుకనే ప్రతీకారంతో పనిచేసినట్టు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, ఇంకెక్కడ లేదు. మిగతా రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, పరిపాలిస్తున్నారు కదా. ఇట్లా సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద ప్రజలు తమ హక్కును వెల్లబుచ్చుకునే అధికారం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఏదైనా చెప్తే 200-300 కిలోమీటర్లు ప్రయాణం చేసి అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది మంచిది కాదు. ముఖ్యంగా దేవాలయాలు,
మీరు కానీ గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు 200 పైచిలుకు దేవాలయాలు పై దాడులు జరిగాయి. హిందూ దేవత విగ్రహాలు చెవు ముక్కు చెయ్యి నరికివేయడం జరిగింది. పవిత్ర రథాలు దగ్ధం చేయడం జరిగింది. దాంట్లో ఒక మంత్రి అంటాడు, ఏమి దేవుడు చెయ్యి నరికితే ఏమి ముక్కు నరికితే ఏమంటాడు. ఆయన నాని గారు ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయనకు ఒక బూతుల శాఖ మంత్రి ఇచ్చేసింటే సరిపోయిండేది. బూతుల శాఖ మంత్రి కూడా పెట్టేసింటే సరిపోయింది. అంటే ప్రజలు అంటున్నారు, మేం కాదు, భారతీయ జనతా పార్టీ ప్రజలు అంటున్నారు. ఎలా అంటే మీరు ఎందుకు ప్రవోక్ చేసి తిట్టించి ఆనందం పొందే ముఖ్యమంత్రి ఈయనే. ప్రతిపక్ష నాయకుల్ని తిట్టించి ఆనందం పొందే ముఖ్యమంత్రి ఉన్న అంటే ఈయనే. అందుకని చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి వీళ్ళు ఎగిరి పడుతున్నారు. వీళ్ళని తీసుకుపోయి బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తోసేపోతున్నారు. పక్కా మీరు చూసుకోండి. ఈరోజు ఒకవేళ మళ్ళీ జగనే వస్తే ప్రసక్తే లేదు. ఎందుకంటే తెలంగాణ మాజీ సీఎం నిన్న కేసీఆర్ గారు కూడా వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మరొకసారి జగనే వచ్చే అవకాశం ఉంది, నాకున్న సమాచారం అదే అన్నట్టుగా ఆయన అన్నారు. ఆయన కారే తుక్కు అయిపోయింది, షెడ్ లో ఉంది, దాన్ని ఇంకా రిపేర్ కూడా కాదని చెప్పేశారు. మామూలు ఏదైనా యాక్సిడెంట్ అయితే టోటల్ లాస్ అంటారు. అట్టా అయిపోయింది బీఆర్ఎస్ కథ అయిపోయింది. ఇంకా అది చాప్టర్ క్లోజ్. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ వదిలి వెళ్ళిపోతున్నారు. ఆయన కళలు కనుక్కోవాల్సిందే, ఫామ్ హౌస్ లో కూర్చొని ఆయనకి ఏదైనా ఇష్టమైనట్టు తీసుకొని కళలు కనుక్కోవాల్సిందే జగన్. అసలు ఆయనకి ఎందుకండి ఈ రాష్ట్రంలో ప్రెడిక్ట్ చేసేది? అంటే ప్రెడిక్షన్ కరెక్ట్గా ఉంటే సంతోషం. ఆయనదే ఊడిపోయింది మొత్తం, కారు తుక్కి షెడ్ లో ఉంది. నీది నువ్వు చూసుకోవయ్యా. ఎస్, రాజకీయాలు పక్క రాష్ట్రం ఉంటుంది, దీని మీద ఆశ ఉండొచ్చు, కానీ నీ కళలు నిజం కావు కేసీఆర్ గారు. మీరు ఫామ్ హౌస్ లో కూర్చొని కళలు కన్నారే, అవి నిజంగా ఆంధ్రప్రదేశ్ లో మీరు అనుకున్నట్టు విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా లేరు, తోడుగా లేరు, నీడగా లేరు. ఆ నీడగా చూస్తేనే, ఫ్యాన్ చూస్తేనే భయపడుతున్నారు. ఈరోజు ఎండాకాలం అయినా సరే ఫ్యాన్ వేసుకుంటే భయపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటే గుర్తు చూసి భయపడుతున్నారు. ఆ విధంగా ఒక భయభ్రాంతులకు గురి చేసినట్టు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. నేనైతే తమాషగా మాట్లాడట్లేదు. చాలా మంది కేవలం భయంతోనే ఉన్నారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, జైలుకి భయపడే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ కోపాన్ని దాచుకొని ఉన్నారు. మేము చిన్నప్పుడు ఒక సినిమా ఉండేది, ఫ్రైడే 13th అని, ఒక హారర్ మూవీ. దాన్ని అప్పుడు ఎవరన్నా థియేటర్ సింగల్ చూస్తే ప్రైజ్ మనీ కూడా ఇచ్చేవాళ్ళు. అంత భయభ్రాంతులు గురి సన్నివేశాలు ఉన్నాయి దాంట్లో. అంటే 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడిపోయారు. అందుకనే మే 13th కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ప్రజాకంటక పాలన వద్దు, డబుల్ ఇంజన్ సర్కార్. మీరు ఇంతకుముందు అన్నారు ఏ విధంగా ఈ అప్పుల బాధ నుంచి బయటపడే అవకాశాలు ఉంది, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్ర చేయొచ్చు అంటే డబుల్ ఇంజన్ సర్కార్. రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం వస్తే కెపాసిటీ, క్యాలిబర్, కాండక్ట్ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా 10 సంవత్సరాల కాలంలో ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా దేశాన్ని ముందుకు తీసుకుపోయాడు. ఒకే ఒక అజెండా, డెవలప్మెంట్ అజెండాతో ముందుకు తీసుకుపోయారు. అదే ఎన్డీఏలో ఈరోజు తెలుగుదేశం, జనసేన ఉంది. కాబట్టి ఆ పార్ట్నర్షిప్తో ఆంధ్రప్రదేశ్ కూడా ఈ అప్పుల ఊబి నుంచి బయట వచ్చి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర అవ్వాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం. అందులో భాగంగానే పొత్తు కూడా పెట్టుకోవడం జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతుంటే కష్టాలు, వారు నష్టపోయిన దాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని ఇష్టంగా, వారి ఇష్టాలకి అనుసరంగా పార్టీ ముందుకు పోవాలంటే 3 పార్టీలు రావాలి. ఎవరు పొత్తు పెట్టుకోమన్నారు మిమ్మల్ని? ప్రజలు అంటున్నారు కదా, ఏ ప్రజలు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు బయటకు వచ్చి చెప్పారా మాకు జగన్ గద్దె దింపాలంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసే వెళ్ళాలన్నట్టుగా ప్రజలు ఏమన్నా చెప్పారు? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 3 పార్టీలు కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించచ్చు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఎందుకంటే 3 కలిస్తే తప్ప తప్పించలేరు అన్నది. అంటే జగన్ బలవంతుడు అన్నట్టే కదా దాని అర్థం. అందుకని చెప్తున్నా 3 పార్టీలు కలిస్తే భారతీయ జనతా పార్టీని ఎందుకు చెప్తున్నా అంటే కేంద్ర డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. అంటే 3 కలిస్తేనే ఓడిస్తామని కాదు, భారతీయ జనతా పార్టీ కలిసి వస్తే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర అవుతుంది. వాళ్ళకి అంత నమ్మకం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద. ఈరోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదని చెప్తున్నారు కదా, దాంతో ఈక్వల్గా ప్యాకేజ్ ఇచ్చాం. ఈరోజు ఈక్వల్గా ప్యాకేజ్ ఇచ్చిన కారణంగా ఊరికే వీరు ఓట్ల కోసం, టీవీలో హెడ్లైన్స్ కోసం, పత్రికల హెడ్లైన్స్ కోసం మాట్లాడుతున్నారు తప్ప స్పెషల్ కేటగిరీ స్టేటస్తో ఈక్వల్గా కేంద్ర ప్రభుత్వం అన్నీ చేసింది.
తిరుపతిలో హామీలు అయితే నెరవేర్చలేదు. ఎందుకు నెరవేర్చలేదు? తిరుపతిలో మీరు రెండు చూపిస్తా. ఐఐటి, వైజాగ్ రైల్వే ఐఐటి, కడప ఉక్కు కర్మాగారం కావచ్చు, తిరుపతిలో ఐసర్, ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐసర్. అంటే అవి విభజన హామీలు కాదు కదా? అవును, దాంట్లో విభజన హామీలు ఇచ్చామండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది, అది నెరవేర్చారా? అవసరం లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇలేమని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా దానికి ఈక్వల్ ప్యాకేజ్ ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సంతోషంగా స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ విషయంలో సెయిల్ ఆధ్వర్యంలో, స్టీల్ అథారిటీ ఆఫ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఒక సర్వే జరిగింది. ఫీజిబిలిటీ లేదన్నారు కాబట్టి దాని మీద ఆలోచిస్తున్నారు తప్ప. ఎందుకంటే ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రజల డబ్బండి. ఫీజిబిలిటీ వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వైజాగ్ జోను మేము డిక్లేర్ చేసాం, దానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం లేదు. స్థలమైన కారణంగా మీకు పార్లమెంట్లో మా రైల్వే శాఖ మంత్రి గారు చెప్పారు దానికి. మీరు రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఫెడరల్ సిస్టంలో అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి. మీరు అనుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, రాష్ట్రం ఇంత అన్యాయం జరుగుతుంది కదా, 5 సంవత్సరాలు మీరు దమాడుతున్నారే, రాక్షస ప్రభుత్వం, నియంత్ర ప్రభుత్వం, మీరు ఏం చేశారంటున్నారే. కానీ ఫెడరల్ సిస్టంలో పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కానీ రెవెన్యూ మొత్తం స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అన్లెస్ లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినప్పుడు తప్ప ఇంటర్ఫీర్ అయ్యే అధికారం లేదు. మన డే టు డే యాక్టివిటీస్లో ఇంటర్ఫీర్ అయితే అప్పుడు మమ్మల్ని కేంద్ర నియంత్ర ప్రభుత్వం అంటారు. కాబట్టి మన రాజ్యాంగంలో హక్కు ఇచ్చారు. ఆ హక్కుని వీళ్ళు ఏమనుకుంటే తమ సొంతం అనుకుంటున్నారు. మేమే ఇంకా జీవితాంతం రాజు గుండిపోతాం అనుకుంటారు. రాజులు చక్రవర్తుల కాలం అంతా అయిపోయింది. ఇప్పుడు కేంద్రంలో కూడా మోదీ నియంతే కదా. ఎందుకు ప్రతిపక్షాలు అంటారు? ప్రజానేత ఆయన అని మీరు అంటారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మేమనట్లా భారతదేశ ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ విధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు మా పరిపాలన కానీ బాలేకుండా ఉంటే తిరిగి మేము ఎందుకంటే అధికారులు వస్తాం. ఈరోజు ఇన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారులు ఉందంటే మోడీ గారి నాయకత్వం మీద నమ్మకం, విశ్వాసంతో. గట్టిగా ఉంటే నియంత కాదండి. ఎస్, పాకిస్తాన్ విషయంలో కానీ చైనా విషయంలో కానీ గట్టిగా ఉన్నాడు. అది నియంత్రణ వాళ్ళకి అనిపిస్తే మేమేం చేయలేదు. ఒక సమర్థుడని మేము అనుకుంటాం, నియంత్రణ వాళ్ళు అనుకుంటున్నారు. ఈరోజు భారతదేశ ప్రజలు కాదు, సేమ్ అదే జగన్ ని మీరు నియంత అంటున్నారు, వాళ్ళు సమర్థుడు అనుకోవచ్చు కదా. లేదే, ప్రజాపాలకుడు అనుకోవచ్చు కదా. ప్రజాకంట కూడా అంటున్నారే, ప్రజాకంట కూడా అనుకుంటున్నారు. మొన్న మీరు అనుకోవచ్చు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వారు కూడా గెలిచారు కదా అని. అది ఎలక్షన్స్ కాదు, సెలక్షన్స్. ఎన్నికల పేరుతో ఎంపికలు జరిగాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్. కానీ ఉదాహరణ తిరుపతిలో దాదాపు 2019 ఎన్నికల తర్వాత ఎన్నికలే లేవు, మొత్తం ఎంపికలే ఉన్నాయి అన్నట్టుగా మీరు పదే అంటూ ఉన్నారు. అవును, దానికి కారణం కూడా చెప్తా. ఉదాహరణ మనం తిరుపతిలో ఉన్నాం. తిరుపతిలో 50 డివిజన్లు ఉన్నాయి. 50. నేను కూడా 2002లో తిరుపతి కార్పొరేటర్ ఉన్నా, కౌన్సిలర్ ఉన్నా. ఎన్నికలు జరిగాయి. 36 డివిజన్లు ఉన్నాయి. ఎన్నికలు జరిగాయి. అందరూ పోటీ చేసాం. ప్రజాస్వామ్య పద్ధతితో ఓటేసాం. బ్యాలెట్ చూసి గెలిచాం. మొన్నంతా ఎక్కడండి ఇనానిమస్. దాదాపు 40 డివిజన్లు ఇనానిమస్ అయిపోయింది. బెదిరించి లొంగ తీసుకునేసి మా అభ్యర్థిని కూడా కొట్టి బయట చేస్తారు. ఉదాహరణ నా డివిజన్ జరిగింది చెప్తాను. ఆ రోజు నరసింహ యాదవ్ అని మా డివిజన్, నేను ఉన్నటువంటి డివిజన్ నుంచి పోటీ చేశాడు. డివిజన్ నెంబర్ 50 పోటీ చేసి నామినేషన్ వేసాం. సరే ఇంకా స్కూటీ రోజు అన్ని పర్ఫెక్ట్గా ఉంది కదా అని చెప్పి నేను మా మంత్రివర్యుడు వస్తే సెండ్ ఆఫ్కి ఎయిర్పోర్ట్ పోయా. ఫోన్ చేశాడు, నాది అయిపోయింది, ఇన్వాలిడ్ అయిపోయినా, ఇనానిమస్ చేస్తున్నారు ఇక్కడ, నేను సైన్ పెట్టకపోయినా సరే వాళ్ళే సైన్ పెట్టించేసి నేను విత్డ్రా అయిపోయినా అని చెప్పి డిక్లేర్ చేస్తున్నారు ఇక్కడ అన్నారు. టైం అప్పుడు 1:30. నేను నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి, ఎందుకంటే 3 లోపలే ఉంటుంది. లోపల రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే, అవునండి మీ అభ్యర్థి సైన్ చేశాడు అన్నాడు. మా అభ్యర్థి నా పక్కనే ఉన్నా, తీసుకుపోయినా, ఈ సైన్ మాది కాదన్నాడు. మీరు ఏదైనా ఉంటే కంప్లైంట్ చేయండి అన్నాడు. సరే నేరుగా పోలీస్ స్టేషన్ పోయినా. కావాల్సిన మాటని పోయేటప్పుడు పోలీసులు ఎవరు లేరు. ఇంక నేను అక్కడే కూర్చొని ధర్నా చేసి అప్పుడు మా ఆర్ఓకి చెప్పాను, నేను మీరు దీంట్లో కానీ అధికార పార్టీకి కానీ ప్రొటెక్ట్ చేస్తే మేము మనందరినీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే, అప్పుడు ఫోన్ చేసి లేదు అది మేము విత్డ్రా చేయట్లేదు, పోటీ చేయనంటే పోరాటం చేసినాం కాబట్టి అది కూడా దేవుని ధర్మన మేము గట్టిగా ఉంటాం కాబట్టి సరిపోయింది. మామూలు అడిగితే వాడిని ఎత్తుకుని పోయి పక్కన పెట్టేస్తుంటారు వైసీపీ గుండాలు, ఈ గంజాయి గుండాలు. మేము గట్టిగా ఉంటాం కాబట్టి మా జోలికి రాలా. ఆ రోజు ఎలక్షన్స్ జరిగాయి. భారతీయ జనతా పార్టీ మా అభ్యర్థికి 535 ఓట్లు వచ్చాయి. అధికార పార్టీకి 700 చిల్లర వచ్చింది. అది కూడా కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారు. కోట్ల రూపాయలు, 150 ఓట్లు డిఫరెన్స్ అంతే. మా దగ్గర డబ్బు లేదు కాబట్టి, ప్రజాబలం ఉంది కాబట్టి ఆ రోజు లెస్ మార్జిన్తో మేము ఓడిపోవడం జరిగింది. ఆ రోజు మొత్తం ఇనానిమస్. మీరు రెక్కలు తీయండి, లోకల్ బాడీ సర్పంచులు కానీ, మిగతా
జడ్పీటీసీలు కానీ అన్ని ఉమ్, ఇనానిమస్ ఎందుకైనాయంటే ఉమ్, అధికారం చేతిలో ఉంది కాబట్టి అధికారులు ఐపీఎస్ అధికారులు కానీ పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ వన్ సైడ్ చేశారు. అధికారులు మీరు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు కదా ఈసీకి. చేస్తున్నాం కానీ వాళ్ళకి ఆ భయం లేదే ఈసీకి. అంటే చర్యలు తీసుకుంటుంది కదా ఈసీ. అప్పుడు అప్పుడు నేను చెప్పింది ఇది లోకల్ బాడీ ఎలక్షన్ దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. అవును, అది అప్పుడు అండి. ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకా అధికారులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా అధికారులు చాలా మంది అధికార పార్టీని ముయ్యాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ప్రజల్ని మోయండి, ప్రజా సమస్యలు మోయండి. అంటే ఇప్పుడు ఉన్న అధికారులు డ్యూటీ చేయడం లేదంటారా? చాలా పదే పదే అధికారులు కొంతమంది పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అందుకనే మాటలు అంటున్నా, కొంతమంది నాకు ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు గౌరవం, కొంతమంది అని అంటున్నా, అందరూ కాదు కొంతమంది. తమ విధి నిర్వహణలో ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన అధికారులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి సెల్యూట్ చేయాలి మనం. ఆ కొంతమంది ఎవరు ఉన్నారు, పేర్లతో సహా మేము ఇచ్చాం. కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘ కమిషన్కి ఇచ్చాం. రేపు కూడా నేను విజయవాడ వెళ్తున్నాను, అధికారుల మీద ఫిర్యాదు చేస్తున్నాం. వారి మీద చర్యలు తొందరలోనే తీసుకుంటారు. ఆల్రెడీ మీ అధ్యక్షురాలు 22 మంది పైన ఆరోపణలు చేశారని పేరుని నాని కూడా కౌంటర్ ఇచ్చారు. ఆరోపణలు కాదు, వాస్తవాలు. బరి తెగించి ఆరోపణలు చేస్తున్నారు. బరి తెగించి కాదు, వాస్తవాలు పూర్తి ఆధారాలతో పాటు మేము ఇచ్చాం. అందుకనే ఈయనకి నొప్పేందుకు అంటున్నా, నువ్వు నీ చేసిన మంచి పని మీద, నువ్వు చేసినటువంటి పథకాల మీద నమ్మకం ఉంటే, అంటే అధికారులు నమ్ముకొని ఎన్నికలు పోతున్నావు నువ్వు. అధికారి ఎవరుంటే ఏమంటే నాన్నగారు మీకు అధికారి ఎవరుంటే ఏమి, XYZ ఎవరో ఒకరు ఉంటారు. నువ్వు కావాల్సిన అధికారి ఉండాలా? అది నీ అధికారం మీద నువ్వు చేసినటువంటి మంచి పనుల మీద నమ్మకం ఉంటే అధికారులు ఎవరు అవసరం లేదు. ప్రజలు స్వేచ్ఛకు ఓటేస్తారు, గెలుస్తావు నువ్వు. ఆ ఓటమి భయంతోనే ఈరోజు వైసీపీ ఓటమి భయంతోనే ఇలాంటి మాటలు మాట్లాడుతోంది. అసలు మహిళను కూడా చూడకుండా, మా పురంధేశ్వరి గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కుమార్తె, మహిళను కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడతారు. విజయసాయిరెడ్డి గారు, నాని గారు, ఇదంతా అవసరమా చెప్పండి? ఎందుకు? మీ వ్యక్తిగత విషయాలు మీకు ఎందుకు అడుగుతున్నా? పాలసీ విషయంలో మాట్లాడండి, ఎంతసేపైనా మాట్లాడుకుందాం. 1 గంట కాబట్టి 1 రోజు మాట్లాడుకుందాం. మంచిది కాదు. పెద్దలకి నేను మీ ద్వారా చెప్తున్నా, దయచేసి రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోతున్నాయి, మంచిది కాదు. అసలు నైతిక విలువలు ఉన్నాయనుకుంటున్నారా? అసలు నాకైతే మా వెంకయ్యనాయుడు గారు చెప్తారు, గతంలో వారు అసెంబ్లీలో ప్రశ్న వేసేటప్పుడు ముఖ్యమంత్రి రాసుకునేవాడంట, అరే ప్రతిపక్ష నాయకులు ఏం ప్రశ్న వేస్తారో జాగ్రత్తగా సమాధానం చెప్పాలని చెప్పి. ఈరోజు రాసుకునేది కాదు, రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది. అసెంబ్లీలో ఏదైనా ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే రాళ్ళతో కొట్టే పరిస్థితి వస్తుంది. ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. మార్పు రావాలి. ఆ మార్పు ఎవరితో? ఆ మార్పు ప్రజల వల్లే అవుతుంది. ప్రజల వల్లే అంటే ఎలాగా? ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. మావాడు మనవాడు. ఇప్పుడు మంచి నాయకుడు అంటూ ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా నేను చెప్పేది, అసెంబ్లీలో పోటీ చేయాలంటే కనీసం 30 నుంచి 50 కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు దాపురించింది, అవునా కాదా? అవును. మరి ఇంకా మంచి నాయకుడు. అందుకనే చెప్తున్నాను కదా, మావాడు మనవాడు అంటే క్యాస్ట్ చూడకూడదు, మంచివాడికి ఓటేయండి. ఎవరైనా సరే మావాడు మనవాడు అని చూడకుండా మంచివాడికి ఓటేయండి. అదే అది జరగకూడదు అనుకున్నా. అది 2 ఉంది కాబట్టే ఇవి పడిపోతున్నాయి. తొందరలో మార్పు వస్తుంది అంటే రావాలని కోరుకుంటున్నా. ప్రజాస్వామ్యంలో ఇలాగే ఉంటే, ఇలాంటి గూండాలు ఇలాంటి వాళ్ళు కానీ అసెంబ్లీలకి పార్లమెంట్కి పోతే ఏం జరగదండి. ప్రజలు ఆకాంక్షించినట్టు ఇది మన స్వతంత్ర తెచ్చుకునింది భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి, భారతదేశాన్ని వెనక్కి తీసుకుపోవాలి కాదు కదా. పెట్టుబడిదారులు వీళ్ళందరూ అంటే రాకూడదని నేను చెప్పట్లే, అంటే డబ్బుండేవారు రాజకీయం చేయకూడదు, డబ్బుండే వాళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పట్లేదు నేను. వాళ్ళు రావాలి, మంచి వాళ్ళు ఉండాలి. ఎవరైనా సరే మంచి వాళ్ళని ప్రజలు ఎన్నుకోవాలి. ఆ స్వేచ్ఛ ప్రజల్లో ఉంది, ఎవరి దగ్గర లేదు. ఓటనే ఆయుధం, ఓటనే ఆయుధంతో దేన్నన్నా మా ప్రజలు మార్చొచ్చు. దేన్నన్నా ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా నిలబడినా, నేను ఎమ్మెల్యేగా నిలబడినా, ప్రజలు అనుకుంటే ఎస్ ఈ మంచి కావాలి అనుకుంటే, ప్రజల్లో ఒక ఆలోచనకు వస్తే మళ్ళీ ఎన్నుకునే అవకాశం ఉంది. గతంలో నాకు తెలిసి చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా ప్రజలు విరాళాలు ఇచ్చేవాళ్ళండి, స్వచ్ఛందంగా. ఈరోజు బెదిరించి తీసుకుంటున్నారు. రాజకీయ నాయకులు బెదిరించే టార్గెట్. తన ఉన్నటువంటి అనుచరుల దగ్గర నువ్వు తీసుకోరా, నువ్వు దాంట్లో కమిషన్ తీసుకో. ఏందండి ఇది? వ్యాపారం ఏంది? ఇప్పుడు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీలైనా కూడా ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నగదును నైవేద్యంగా పెట్టాల్సిన పరిస్థితి ఉంది. మామూలుగా ఇప్పుడు అసెంబ్లీకి కావచ్చు, పార్లమెంట్కి కావచ్చు, ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు? అసెంబ్లీకి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చింది 40 లక్షలు, అది పార్లమెంట్కి 95 లక్షలు. కానీ వాస్తవంగా అది అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి నైతిక విలువలు పడిపోతున్నాయి. డబ్బులు లెక్కలు చెప్పలేను కానీ నైతిక విలువలు పడిపోతున్నాయి. అందుకని చెప్తున్నాను కదా, క్యాష్ టు క్యాష్ ఎలక్షన్స్ జరగకూడదు, క్యాష్ టు క్యాష్ ఎలక్షన్స్ జరగకూడదు.
అది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. ఒక షర్టు కొనుక్కోవాలంటే మీరు ఒకసారి ఏ మనిషి సైకాలజీ అని ఒకసారి చూడండి. ఒక బట్టల షాప్కి వెళ్తే ఒక షర్టు కొనుక్కోవాలంటే 10 షర్ట్లు చూస్తాడు, దాంట్లో ఒక 5-6 సార్లు ట్రయల్ వేస్తాడు, అప్పుడు కొనుక్కుంటాడు. ఒక సంవత్సరం మన ఒంటి మీద ఉండే షర్టుకే అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలు మన కోసం, మన ఊరి కోసం, మన ప్రజల కోసం పనిచేస్తామని ఏ విధంగా ఎన్నుకోవాలి మీరు? సపోజ్ ఒక 2,000 5,000 ఇచ్చాడు అనుకోండి, ఒకవేళ అనుకుందాం 2,000 5,000 5 సంవత్సరాలకి ఎంత అండి? అది రోజుకి ₹1 అన్న వస్తుందా? ₹1 అన్న వస్తుందా? అంటే ప్రజలు ఆలోచించాలి, ప్రజలు ఆలోచిస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఉదాహరణకి నాకు మొన్న ఈ మధ్య ఒక ముఖ్యమంత్రి వచ్చారు నార్త్ ఈస్టర్న్ స్టేట్ నుంచి. వస్తే మాటల సందర్భంలో భోంచేసేటప్పుడు ఏం బాగున్నా, ఎలా జరుగుతుందంటే అంతా చెప్పాను. బాగుంది, ఎట్లుంటుంది మీకు ఇక్కడ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో అన్నారు. కష్టం ఇక్కడ అని చెప్పాను. మీతో చెప్పినట్టు ఏమంటే దాదాపు పక్కన కాన్స్టిట్యూట్ ఒకటి పేరు చెప్పి 70 కోట్లు ఖర్చు పెట్టాను. ఎంత అన్నారు? 70 కోట్లు అన్నా. అరే రామ, మా రాష్ట్రంలో ఆ డబ్బు మొత్తం రాష్ట్రం అంతా ఖర్చు పెట్టి నేను మిగిలి పెడతాను అంటే ఒక అసెంబ్లీకి అయ్యేది నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఒక రాష్ట్రం ఎన్నికలు అయిపోతుంది. ఆ విధంగా ధన ప్రవాహం అలవాటు చేసిందే. ఇంకో బాధ ఏమిటంటే మందు, ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతూ మందండి. మా రాష్ట్ర ఇక్కడ ఉంటుంటే ముఖ్యమంత్రి గారికి ముందు చూపు లేదు, మందు చూపు ఉంది. ఎవరన్నా లిక్కర్ మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని నింపుతారా? మీరేమో సంక్షేమ పథకాలు 2,74,000 కోట్లు ఇచ్చానంటున్నారే, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఒక వీడియో చూపిస్తాను నేను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, నేను 2024 ఎన్నికల్లో నేను మీ ముందుకు వచ్చే సమయానికి ఒక్క మద్యం షాప్ కూడా పెట్టను అని చెప్పాడు. ఎన్ని మద్యం షాపులు ఉన్నాయండి? ఈరోజు దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో మద్యం మీద వ్యాపారం జరిగింది. అది కూడా అంటే నేను మందు తాగను, మేము అదేంది కింగ్ ఫిషర్లు అంట, బ్రాండ్ మెక్డోల్స్, ఇవన్నీ లేవండి. అంత పనికిరాని ధూమ్ అనేది బ్రాండ్లు. దానికి కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు. మీరు రండి నాతో, బజ్జీ కొట్టు దగ్గర, బోండా కొట్టు దగ్గర, కూరగాయల దగ్గర డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ₹10 ₹20 కూడా తీసుకుంటున్నారు. మద్యం షాపులు ఎందుకు తీసుకోవట్లేదు? ఈ 1,40,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ లో ఎందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగలేదు? డిస్టిలరీస్ అంతా ఎవరిది? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిస్టిలరీస్ అందరినీ ఎవరు కబ్జా చేశారు? అధికార పార్టీ వాళ్ళు. భారీ లక్షల, ఏ విధంగా కేజ్రీవాల్ ఢిల్లీలో మద్యం కుంభకోణం ఉందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం జరిగింది. వీళ్ళందరూ జైలుకి పోతారు, ఎవరిని స్పేర్ చేసే పరిస్థితి. మరి అక్కడ కేజ్రీవాల్ పోయినారు, సిసోడియా పోయినారు, కవిత గారు పోయారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారం మార్పిడి జరిగిన వెనకాల, ఎందుకంటే అధికారం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి రికార్డ్స్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అధికారం మార్పిడి వెంటనే దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. అందరూ పాత్రదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు అంటే వాటాదారులు అందరూ జైలుకి వెళ్తారు, ఎవరిని స్పేర్ చేసే పరిస్థితి. మరి కేజ్రీవాల్ గారి మీద తీసుకున్న చర్యలు ఇక్కడ ఎందుకు తీసుకోవడం లేదు? సెంట్రల్ లో ఉన్నది మీరే కదా. మేమైనా సరే అదే చెప్పాను కదా, డే టు డే అడ్మినిస్ట్రేషన్ రోజు చేయబెట్టేదానికి. రోజు పెడితే మీరు నియంత్ర ప్రభుత్వం రాక్షసు మమ్మల్ని అంటారు. ఇప్పటికే మా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టైం చూసి కొడతారు కదా, అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ పొత్తులో భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా టీడీపీ జనసేనతో ఉన్నప్పటికీ కూడా లోపాయికారి ఒప్పందం వైసీపీతో ఉందన్నది జగమెరిగిన రహస్యం. ప్రతిపక్ష నాయకులు తొక్కి రావాలనుకోవట్లే మేము, ప్రజలు ఓటు తావాలి. మీకు పదే దేశం సపోర్ట్ చేయలేదా? ఇది మాకెందుకు చేశారండి భారతీయ జనతా పార్టీ? లేదే, మీరు చట్టాలు తెచ్చినప్పుడు ఎప్పుడు చేయలేదా? ఎప్పుడు చేయలేదు. దేశం కోసం, దేశ అవసరాల కోసం చేసినట్టు బిల్లులకు సపోర్ట్ చేశాడు. భారతీయ జనతా పార్టీకో నాకో మోడీ గారికో చేయలేదు. దేశం కోసం, దేశ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టు బిల్లులు అండి. ఆ బిల్లులకు సపోర్ట్ ఎవరైనా ఆ స్థానంలో ఎవరున్నా సపోర్ట్ చేస్తారు. కొందరు చేయలేదంటే మంచి కోణం ఉన్నట్టే కదా. ఇది మంచి కోణం ఉన్నట్టే కదా. మంచి కోణంగా దేశ అవసరాల కోసం చేస్తాడు. అది దేశ అవసరాల కోసం జగన్ ఆలోచించారు కదా. ఆలోచిస్తే దానికి మెచ్చుకుంటాం. ఎస్, మంచి చేసావు, బిల్లుకి మద్దతు ఇచ్చావు జగన్, ఎస్ గుడ్. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం చేసావు? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏం చేసావు? ముంచేసావు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు రావాలి జగన్, కావాలి జగన్ అనుకున్నట్టు ప్రజలు మాకు వద్దు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మాకు వద్దు అని చెప్పారు పరిస్థితి. నేనేం చెప్పేది కాదు, మీరు చూస్తారు కదా June 4th కౌంటింగ్, మళ్ళా మనం కలుద్దాం. 170 స్థానాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే తన సొంత కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు డ్యామ్ కొట్టుకుపోయింది. ఎందుకు కొట్టుకుపోయింది తెలుస్తుంది? గేటుకి మీరేమో 2,74,000 కోట్లు పథకాలు ఇచ్చారు. గేటుకి గ్రీస్ సక్రమంగా వేయలేని కారణంగా
అన్నమయ్య డ్యామ్ కొట్టుకు పగిలిపోవడం జరిగింది. నేను పోయాను అక్కడికి, నిర్వసితులతో మాట్లాడాను. ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు అయింది. ఒక ఇల్లు లేదు, ఒక గూడు లేదు, ఒక గుడ్డ లేదు. ఆ రోజు అందరికి కట్టిస్తా లేదు ఇది అన్నాడు. మాట మీద నిలబడిన ముఖ్యమంత్రి తన సొంత జిల్లాలో గ్రీసుకి డబ్బు లేని కారణంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. కడప జిల్లాలోనే మీరు చూడండి, ఈరోజు వారి సొంత జిల్లాలోనే పూర్తి వ్యతిరేకత వస్తూ ఉంది. అంటే మేము చెప్పకూడదు కానీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి గుండెపోటుని గొడ్డల పోటు అన్నదే ఆ ప్రభావం కడప జిల్లాలో చాలా తీవ్రంగా ఉంటుంది. తన చెల్లెలు ఇద్దరు చెల్లెమ్మలు సునీతమ్మ షర్మిలమ్మ ఇద్దరు చెప్తున్నారు కదా, వాళ్ళ ప్రభావం ఉంటుంది అంటారా? ఖచ్చితంగా కడప జిల్లాలో సెంటిమెంట్ ఉంటుంది కదా. ఎవరు హంతకుల్ని అప్పటి ప్రజలు కానీ ఎవరు కానీ ఓటేస్తారని మేమైతే అనుకో, కాబట్టి వాళ్ళు ప్రజలకు తీసుకుపోతున్నారు కదా. చెల్లెమ్మలు ఇద్దరు ఆ షర్మిలమ్మని మాట నేను విన్నాను ఒకసారి, నేను కొంగు జాలి చదువుతున్నాను నాకు ఓటు వేయండి అని వారు అడుగుతున్నారు. ఏదో ఒక విధంగా ఓట్ షేర్ లో ఇబ్బంది కలుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. అన్న వ్యతిరేక ఓటే లబ్ధి పొందేది జగనే కదా. అన్న వదిలిన బాణం, జగనన్న వదిలిన బాణం, వదిలేసిన బాణం, వదిలేసిన బాణం ఇప్పుడు కడప ఎంపీగా బరిలో దిగారు. ఆవిడ చీల్చే ఓట్లు ఏవైతే ఉంటాయో అది వ్యతిరేకత ఓటే కదా. ఒకవేళ ఆవిడ కనుక ఇక్కడ రాకుండా ఉంటే అది కూటమికే చెందే ఓటు కదా. ఇప్పుడు అల్టిమేట్ గా లబ్ధి పొందేది జగనే కదా. ఆ షర్మిలమ్మ ఓటు చీల్చినా కూడా ఎన్డీఏ గెలుస్తుందండి. ఎన్డీఏ షర్మిలమ్మ ఓటు వ్యతిరేక ఓటు చీల్స్తే మీకు నష్టమే. చీల్చినా కూడా మనం గెలుస్తాము. అంత వ్యతిరేకత ఉంది అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంది. 100%లో ఆమె 2% తీసింది అనుకోండి, 99% మాకు పడుతుంది కదా. నేను పూర్తిగా తీస్తుందని చెప్పట్లా షర్మిలమ్మని సునీతమ్మని. ఓట్లు చీల్చే అవకాశం ఉంది. సెంటిమెంట్, అందుకని నేను అక్కడ ఉపయోగించింది అంటే ఆ సెంటిమెంట్ పదం. కొంతకి తీలుస్తారు. ఏదైనా సరే ఖచ్చితంగా మొత్తం ఒకే పార్టీకి రాదండి. ఎప్పుడు కానీ రాజకీయాల్లో మొత్తం ప్రభుత్వ వ్యతిరేకత అంతా ఒకే పార్టీకి రాదు. మిగతా పార్టీలు కూడా షేర్ ఇస్తారు. ఆ 100% మాకు 98% ఇస్తే దాంట్లో 0.5 1% ఏదో మిగతా పార్టీలకు కూడా ఇస్తారు కదా. ఆ 0.5 1% వాళ్ళకి వస్తుంది తప్ప ఎక్కువ షేరు ఎన్డీఏ పక్కన ఉన్నారు. ఆ కొంచెమైనా సరిపోదు అంటారా గెలుపు? ఛాన్సే లేదు. అంత వ్యతిరేకత ఉంది. మీరు ఒకవేళ ప్రజలు మీరు పోయి సర్వే చేసి మీతో చెప్పొచ్చు, మాకు సంక్షేమ పథకాలు వచ్చాయి, వచ్చే ప్రభుత్వం చేయదేమో, మేము దీనికి వేస్తామని చెప్పి. భయం, ఎందుకంటే టీవీ ముందు మాట్లాడి కూడా భయపడుతున్నారు. లబ్ధిదారులు అయితే ఇప్పటికీ జగన్ కి అనుకూలంగా ఉన్నారు. అదే మాట్లాడలేదు, వారు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు. లబ్ధిదారులు మీరు పోయినప్పుడు మీరు మైక్ పెట్టినప్పుడు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు. ఇక్కడి నుంచి మాట్లాడట్లా, ఇక్కడ మాట్లాడంటే భయపడుతున్నారు. గుండె గడగడ కొట్టుకుంటారు. మేమేం వాళ్ళని కొట్టాం కదా. మీరు కొట్టరు. మీరు చూసిన యూట్యూబ్ మీది దాదాపు 1,00,000 5 లక్షలు 10 లక్షలు పోతుంది యూట్యూబ్ లో. పోతే రే ఆ ఎల్లయ్యో పుల్లయ్యో నీ గురించి వ్యతిరేక మాట్లాడంటే ఎల్లయ్య దగ్గర పుల్లయ్య దగ్గర పోతారు, జుట్టు విరిగేస్తారు. అంత భయం ఉందండి ఆంధ్రప్రదేశ్ లో. అందుకని చెప్తాం కదా, ఈ ప్రధాన నుంచి మాట్లాడుతున్నారు. ఇక్కడ హృదయం నుంచి మాట్లాడట్లా. గుండె గడగడ కొట్టుకుంటుంది. జగన్ గురించి మాట్లాడితే కొట్టుకుంటుంది. అది భయపడిపోయినారండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడిపోయినారు. ఆ భయం ఎప్పుడు, అందుకని చెప్పింది ఆర్ఆర్ సినిమాకి దీనికి ఎందుకు కంపేర్ చేశానంటే అంత భయంతో వణికిపోతున్నారు. ఫ్యాన్ చూస్తేనే భయపడిపోతున్నట్టే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా ఉంటారు. ఈరోజు మీరు గమనించినారో లేదో, మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి కదా. కడప జిల్లాలో కూడా ఓడిపోయారు జగన్. పట్టభద్రుల ఎన్నికలు దీంట్లో అంత వ్యతిరేకత, ఇంత అధికార దుర్వినియోగం చేస్తే కూడా ప్రజలు ఓడిచ్చారు. అంటే ప్రజలుగా నిర్ణయం తీసుకుంటే ఎంత పెద్ద నియంత్రణ అయినా సరే తొక్కేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆ రోజు మీకు అధికారులు అంతా అండదనం, అంగబలం, అర్ధబలం ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వచ్చారు. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాను. అంతేనా, లేదంటే కేంద్ర ఎన్నికల సంఘం మీద బీజేపీ ఒత్తిడి చేసి అధికారులను బదిలీ చేస్తుందా? ఆరోపణ కూడా ఉంది కదా. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం గమనించి తద్వారా రిపోర్టు, అంటే ఈసీ పైన ఒత్తిడి లేదంటారా? బీజేపీ రిపోర్టు, భారతీయ జనతా పార్టీ, సిబిఐ, ఈడీ, ఐటీ అటానమస్ బాడీ ఉపయోగించి ప్రతిపక్షాల మీద దాడులు చేయించడం లేదంటారా? ప్రతిపక్షాల ఆరోపణ ఉంది కదా. సిబిఐ మీరు చెప్పినట్టు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాంగ్రెస్ టైంలో, సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాంగ్రెస్ టైంలో. ఈరోజు సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ అంతా అది అటానమస్ బాడీస్. వాటి పవర్స్ వారికి ఇచ్చాం. ఎక్కడ కేంద్ర ప్రభుత్వం దాంట్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ఇంటర్ఫీర్ కావు. అవి అటానమస్ బాడీస్. ఇన్ఫ్లుయెన్స్ ఉండదంటారా? అవి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, అందరికీ తెలిసిందే. ఇన్ఫ్లుయెన్సే లేదు దాని మీద. లేదే ప్రతిపక్షాల మీద ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ముందే జరుగుతూ ఉండవా? ఎన్నికల ముందంటే ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అంటే తప్పు చేసిన ఇన్ని రోజులు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయకుండా ఇప్పుడే చేయాల్సిన అవసరం ఎన్ని నోటీసులు? ఎందుకంటే సెంట్రల్ లో, అదే ఢిల్లీలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి వచ్చేసరికి అసెంబ్లీలో లేదు. అందుకనే కేజ్రీవాల్ ని ముందే తొక్కేస్తే అయిపోతుంది అన్న కేజ్రీవాల్ ఎన్ని నోటీసులు పంపించామండి. ఈడీ ఎన్ని నోటీసులు పంపించింది తెలుసా? దగ్గుంది, తుమ్ము ఉంది,
ఎన్నికల ముందే కదా నోటీసులు, ఎన్నికల ముందు సంవత్సరం ముందే అరెస్ట్ చేస్తే అయిపోతుండే కదా. సంవత్సరం ముందు 6 నెలల ముందు నుంచి అంటే ఎంక్వైరీ జరిగింది కదా, లిక్కర్ స్కామ్ లో ఎంక్వైరీ జరిగి ఒక్కొక్కరు కూడా వాస్తవాలు బయట రావాలి కదా. ప్రతిపక్షాల ఆరోపణలో అతి ముఖ్యమైనది ఒకటి ఉందండి, అది నిజమా కాదా మీరు చెప్పండి. పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను పడగొట్టడమే భారతీయ జనతా పార్టీకి తెలిసిన విద్య అంటున్నారు. అది తప్పు ఉంటున్నాయి. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల మీద, ఆ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పాలన మీద వ్యతిరేకతతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బయట వచ్చి భారతీయ జనతా పార్టీ మద్దతు అడిగారు. ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆ రాష్ట్ర ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చిందే తప్ప భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఎక్కడ. ఏకనాథ్ షిండేని సృష్టిస్తున్నది ఎవరు? ఏకనాథ్ షిండే భారతీయ జనతా పార్టీ కాదా? ఆయన అక్కడే ఆయనే వాళ్ళ పార్టీలో విభేదించి బయట ఇచ్చాడు. ఆ పార్టీ సృష్టించింది. భారతీయ జనతా పార్టీ ఎటువంటి సంబంధం లేదు. చీల్చలేదు. పార్టీలను చీల్చలేదా? శివసేనని చీల్చలేదా? ప్రభుత్వాన్ని అక్కడ శివసేన మీద పూర్తిగా వ్యతిరేకతతో ఏకనాథ్ షిండే గారు బయటికి రావడం జరిగింది. మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజల కోసం అక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆ రాష్ట్ర ప్రజల కోసం, ఏ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీ మా స్వార్థం కోసం, మా నాయకత్వం ఎక్కడ పనిచేయదు. ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఈడీని కానీ, సిబిఐని కానీ ఎక్కడ మేము చేయబోము. మా పరిపాలన మీద మాకు నమ్మకం ఉందండి. మేము తిరిగి ఈరోజు అధికారంలో రాబోతున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు మీరు రాసి పెట్టుకోండి, 370 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయ డంకా మోగించబోతోంది. ఎర్రకోట మీద తిరిగి ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానిగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయబోతున్నాడు. అంటే మోదీ అని అంటున్నారు తప్ప బీజేపీ అని మాత్రం అనట్లేదు. అంటే ఏకఛత్రాధిపత్యమేనా? ఎందుకు మోడీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లీడర్ మోదీ ఫీస్ వాల్యూ మీద వెళ్తున్నారు తప్ప భారతీయ జనతా పార్టీకి సంబంధించి వెనక ఉన్న సంఘం నుంచి వచ్చిన వాళ్ళ నుంచి మొదలుకుంటే ఎంతో మంది బీజేపీ కోసం పనిచేశారు. ఏది అది మాట్లాడుకుంటే కేవలం మోదీ అని మాత్రమే అందరూ. ప్రధానమంత్రి తీసుకున్నట్టు నిర్ణయాల్లో మాది ప్రెసిడెంట్ ప్రిసైడ్స్, టీమ్ డిసైడ్స్ అండి. మాది కుటుంబ పార్టీ కదా భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మొత్తం మేము కుటుంబం. ప్రతిపక్షాలకు అట్ట కనపడుతుంది. మోడీని చూస్తేనే భయపడిపోతున్నారు. మీరు భయపడుతున్నారు కదా సిబిఐ, ఈడీ, ఐటీలతో. ఎవరు? మేము భయపడట్లేదు. భయపెడుతున్నారు. లేదు, మేము భయపడరు, మీరు భయపెడతారు. మేము భయపడట్లేదు. ఎవడు తప్పు చేశాడో వాడు భయపడుతున్నాడు. ఈడీని చూసి కేడీ భయపడాలి తప్ప మామూలు ఎందుకు భయపడతాడండి? ఇప్పుడు మీ మీద, నా మీద ఈడీని పంపిస్తే మనం ఎందుకు భయపడతాం? ఎవడు తప్పు చేశాడో కాబట్టి వాళ్ళు భయపడతారు. అందుకని చెప్తున్నా, ఈడీని చూసి కేడీలు భయపడతారు. అంటే ఎవరి మీద అయితే రైడ్స్ చేస్తారో వాళ్ళు వచ్చి మళ్ళీ భారతీయ జనతా పార్టీలో చేరిన వెంటనే వాళ్ళ మీద ఏముండవు. మీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా తీసుకున్నారు కొంతమంది. నాకు తెలుసు మీరు ఎవరు ఉద్దేశం. వాళ్ళ మీద కేసులు అలాగే ఉన్నాయి. కేసులు ఎక్కడ మూయలేదు. ఒక్క కేసు చూపించాను. మీ పార్టీలోకి రాగానే వాషింగ్ పౌడర్ నిర్మల లేదు, ఏమీ లేదు. మా పార్టీలో చేరిన ఒక్క కేసు చెప్పండి. మీరు చెప్పినటువంటి పేర్లో ఒక్క కేసు భారతీయ జనతా పార్టీలో పేరు మెన్షన్ చేయలేదు. మీకు తెలుసు, నాకు వాళ్ళ మీద ఒక్క కేసు అయినా కొట్టివేయబడింది. ఇంకా కేసు పెండింగ్ లో ఉందండి. మరి అలా విచారిస్తున్నారు. నీతి, నిజాయితీ, సిద్ధాంతాలు, విలువలు కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని పదే పదే మీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చెప్తూ ఉంటారు. అలాంటి పార్టీకి ఇలాంటి నేతల అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మీలాంటి కష్టపడే వాళ్ళు, మీలాగా సిన్సియర్గా ఉన్న వాళ్ళు, కింద నుంచి అంటే గ్రౌండ్ క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. మేమందరూ పనిచేస్తున్న పార్టీ కోసం మాకు ఒకటే కనపడుతుంది. భారతీయ జనతా పార్టీ సింబల్ లోటస్, 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 అంతే. 100% లోటస్. నేను కాదనట్లే. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆ హయాంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి, మోదీ గారి హయాంలో ఉన్న ప్రస్తుత భారతీయ జనతా పార్టీకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందా లేదా? ఏం లేదు. వికసిత్ భారత్ పేరుతో ఇంకా ముందుకు పోతున్నాం. వాజ్పేయి గారి వారసుడిగా నరేంద్ర మోడీ గారు వారు అనుసరించిన విధానాలనే అనుసరిస్తున్నారు. ఈరోజు పార్టీలో ఎక్కడ అసంతృప్తి లేదు. అందరూ అందుకని చెప్తున్నా కదా. అప్పుడు విలువలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. మాది ఏకపక్ష నిర్ణయాలు ఉండవు. ప్రభుత్వాలను ఎందుకు కూల్స్తారు? మేము కూల్చట్లా. అక్కడ స్థానిక పరిస్థితుల దృష్ట్యా అక్కడ కూలిపోతున్నాయి. స్థానిక అక్కడ ఉండే ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలకు ఇష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి కూలిపోతున్నాయి. ఎందుకు బీజేపీయేతర రాష్ట్రాల్లో మాత్రమే ప్రభుత్వాలు కూలిపోతాయి? అక్కడ పరిపాలన లేదండి. ఇప్పుడు మా రాష్ట్రంలో ఎందుకు మీది అధికారంలో ఉన్న దగ్గర ప్రజల్లో మాత్రం లేదు. మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం. ఈ రోజు మధ్యప్రదేశ్ లో 4 పర్యాలు అధికారంలోకి శివరాజ్ సింగ్ చౌహాన్ 20 years సీఎం. మామూలుగా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు జగన్మోహన్ పరిపాలిస్తేనే ఇంత వ్యతిరేకత వచ్చింది. అలా అనుకుంటే నవీన్ పట్నాయక్ ఉన్నారు కదా ప్రతిపక్షాలు, ఆయన 5 సార్లు, ఆయన కూడా 5 సార్లు. ప్రజలకు పాలన ఇస్తే మార్పు రాదండి. అక్కడ నవీన్ పట్నాయక్ గానీ, శివరాజ్ సింగ్ చౌహాన్ గానీ, మిగతా నాయకులు గానీ, గుజరాత్ గానీ, మధ్యప్రదేశ్ గానీ, ఛత్తీస్గఢ్ మన జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మీడియా రిపోర్ట్స్ ఏమి ఇచ్చేయండి? బీజేపీ రాదు, తుడిచిపెట్టిపోయింది అన్నారు. రాజస్థాన్ లో
మేము ఇవ్వలేదులేండి. అన్ని మీడియా అంటే మీరు కాదు, కొన్ని మీడియా సంస్థలు అదంతా ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్టం కట్టారు కదా. అంటే భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకు చూస్తున్నారంటే, ఎందుకు చెప్పినట్టు ప్రధానమంత్రి గారు తీసుకుంటే నిర్ణయాలు అంటే ఉమ్మడి నిర్ణయాలు. మీరు అన్నారు ఇంతకుముందు వాజ్పేయి గారి హయాంకి ఇప్పుడు మార్పు. ఇప్పుడు మాకు నితిన్ గడ్కరీ గారు ఏమి లేదు. నితిన్ గడ్కరీ గారు ఒక్కసారి అండి హైవేస్ ఏ విధంగా చేస్తున్నారు. నితిన్ గడ్కరీ గారు ఎక్స్టర్నల్ మన రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్, మా ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ మహిళలు నిర్మలా సీతారామన్ ప్రతి ఒక్కరిని మహిళా కోట, మహిళా బిల్లు 33% 2029. మీరు ఇంత చెప్పినా కూడా తెలుగు రాష్ట్రాల మీద దక్షిణాది రాష్ట్రాల పైన సీతకన్ను ఉందా లేదా? ఏమి లేదు, సీతకన్ను లేదు. ఎందుకు లేదు? ఏం లేదు. మంచి చల్లని దృష్టి. తెలంగాణకు సంబంధించి చూసినా, ఆంధ్రప్రదేశ్ పరిపాలన కూడా విభజన హామీలను నేటికి నెరవేర్చలేదు. అన్ని నెరవేర్చాం. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు సరిగ్గా లేరు. మాకు బయారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు తెలంగాణకి. ఇక్కడ కడప స్టీల్ ప్లాంట్ లేదు, రైల్వే జోన్ లేదు, ఇలా చాలా లేవండి, ఇవ్వలేదు. ఇప్పటి నుంచి పాలకులు సరిగ్గా లేరు. తమిళనాడు గాని, తెలంగాణ గాని, ఆంధ్రప్రదేశ్ గాని, కర్ణాటక గాని పాలకులు సరిగా లేని కారణంగా మాకు ఎందుకండి అందరూ భారతదేశం అందరూ బిడ్డలే. సరే, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలను గనక రాజులు అన్నట్టుగా అనుకుంటే వీళ్ళందరికీ హెడ్ గా చక్రవర్తి ఉంటారు. చక్రవర్తి మోదీ ఉన్నప్పుడు ఆయన మాట రాజులుగా మేము భావించట్లేదు. పాలకులు, సేవకులు అనండి, పాలకులు కూడా కాదు. నరేంద్ర మోడీ గారికి ఈ మొత్తం అన్ని భారతదేశం అన్ని రాష్ట్రాలు దాదాపు 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి రిలేషన్ ఏముందంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక ప్రధానమంత్రికి ఉన్నటువంటి రిలేషన్ తప్ప వ్యక్తిగతంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ వ్యక్తిగత రిలేషన్ పెట్టుకొని ఆ రాష్ట్రాన్ని ఒక విధంగా భారతీయ జనతా పార్టీ ప్రపంచం ఒక రాష్ట్రంలో ఒక విధంగా, ఇంకో రాష్ట్రం ఒక విధంగా లేదు. అందరు ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రికి ఏ విధమైన సత్సంబంధాలు ఉన్నాయో అదే రిలేషన్ నరేంద్ర మోడీ గారు మెయింటైన్ చేస్తారు. అయినా కూడా సీతకన్నే దక్షిణ లేదు. మీరు అంటే చూసే వాళ్ళల్లో ప్రతిపక్ష మమ్మల్ని విమర్శించే వాళ్ళల్లో ఇక్కడ లోపం ఉంటుంది తప్ప మాలో ఎటువంటి లోపం లేదు. అంటే ఇక్కడ నుంచి అత్యధిక స్థాయిలో వివిధ రూపాల్లో పన్నులను వసూలు చేస్తారు. మళ్ళీ అదే స్థాయిలో తిరిగి ఇస్తున్నారు. ఇస్తున్నాం. ఎక్కడ ఇస్తున్నారు? నార్త్ కి అటువైపు డైవర్ట్ చేస్తున్నారు తప్ప. మీకు ప్రతిపక్ష పార్టీలతో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది కూడా మీకు మన రాజ్యాంగంలోనే ఉంది. నార్త్ 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 అంటున్నారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ బాగా వెనకబడిన ప్రాంతాలు. మన రాజ్యాంగంలోనే అవి కొండల మీద గుట్టల మీద ఉంది. ఆ రాష్ట్రం నుండి ప్రజలను లిఫ్ట్ చేయాలంటే కొన్ని ప్రత్యేక నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా ఇస్తున్నామో తప్ప దానికి ప్రత్యేక నిధులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇస్తున్నామో తప్ప దానికి ఏదో ఎక్స్ట్రా ఇట్లేదండి. ఎక్స్ట్రా ఇట్లా ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ మీరు చెప్తున్నట్టు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఫైనాన్స్ మినిస్టర్లు పాల్గొంటారు కదా. ఎందుకు ఆ రోజు అబ్జెక్ట్ చేయరు? లోపల అబ్జెక్ట్ చేస్తే మళ్ళీ మీకు ఉన్నాయి కదా దర్యాప్తు. ఏం అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో మరీ అన్యాయం. లోపల పోయి ఒకటి చెప్పి బయట వచ్చి ప్రజాస్వామ్యం కూడా ప్రజాస్వామ్యం ఉంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద ప్రతిపక్షాల పాలన సరిగ్గా లేదు కాబట్టి మా మీద విమర్శిస్తున్నారు. వారి పరిపాలన సరిగ్గా ఉంటే వాళ్ళు మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటారు కదా. ఈసారి 200 సీట్లు కూడా దాటవని ఇండియా కూటమి నేతలు 370 సీట్లు వస్తాయి అని మీరు అంటున్నారు. 200 కూడా దాటవని ఇండియా కూటమి నేతలు వాళ్ళు అంటున్నారు. వాళ్ళకే రాదు. ఇండియా కూటమి ఉంది. అసలు ఇండియా కూటమిలో వాళ్ళు ఏదైనా ఒక మాట మీద ఉన్నారండి. ఒక మాట మీద ఉన్నారా? ఒక రోజుకు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఇంకో రోజుకి ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. వాళ్ళకి ఎంతసేపు మోడీ గారిని గద్దె దింపాలా? వీళ్ళు అనుకుంటే సరిపోదండి. మీరు కనుక జగన్ మేము అనుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. అక్కడ దేశ ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళు కూడా దేశ ప్రజలు అనుకోవట్లేదే. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అనుకుంటున్నారని గ్యారంటీ లేదు కదా. మేము పోతున్నా ప్రచారంలో, మేము పోతున్నా మాకు కనపడుతుంది. వాళ్ళు కూడా ప్రచారంలోకి వెళ్తున్నారు కదండి. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేజ్రీవాల్ కావచ్చు, ప్రతిపక్ష నేతలు. కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు జైల్లో ఉన్నారు కానీ మామూలుగా స్టాలిన్ గాని ఎవరి మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఓన్లీ మోదీ మాట మాత్రమే నమ్మే పరిస్థితి. భారతీయ జనతా పార్టీ మాట, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో, భారతీయ జనతా పార్టీ ఏం చెప్పిందో ఆ మేనిఫెస్టోనికి ఈ దాదాపు కరోనా టైంలో అసలు ప్రపంచం భయపడింది. భారతదేశం వంటి జనాభా కరోనా వస్తే తట్టుకుంటుందా? మొత్తం శవాల దెబ్బ అయిపోతుంది అనుకున్నారు. 200 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారు. ఇక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో వాళ్ళు తయారు. లేకపోతే మీరు ఊహించండి, ఇన్ని సిరంజెస్ బయట ఏ కంటైనర్స్ మనకు సప్లై చేసే సామర్థ్యత ఉందా? ఆ విషయంలో ఏ విషయంలో అయినా సరే 80 కోట్ల మందికి ఆహార, 80 కోట్ల మందికి 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి అకౌంట్లో, ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల నల్లధనం. ఈ హామీ ఏమైంది? రైతుల ఆదాయం రెట్టింపు చేయడం. రైతులు ఈరోజు సంతోషంగా ఉన్నారు. భారతదేశంలో రైతులు సంతోషంగా ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలి. పెట్టుడు ధర్నా, ఢిల్లీలో ధర్నా 700 మంది వరకు 700 మంది వరకు రైతులు ఆత్మహత్య చేస్తారు. అక్కడ కొంతమంది
పెట్టుబడిదారులు దాన్ని వెనకాలండి నడిపించారు, రైతులందరూ సంతోషంగా ఉన్నారు అని మనం అంటే మీరు రైతులందరూ బాధగా ఉంటే అన్నదాతలు ఆనందంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నదాతలు ఆనందంగా ఉన్నారు కాబట్టి ఈరోజు అధికారులు తిరిగి భారతీయ జనతా పార్టీ మొన్న జరిగితే మీరు అన్నట్టు వ్యతిరేకత ఉంటే మేము పరిపాలించిన రాష్ట్రాలు మేము ఓడిపోయిండాలి కదా, మేము మళ్ళీ గెలిచామంటే అందరూ అన్ని వర్గాలు ఈవీఎంల ట్యాంపరింగ్ అని కూడా అంటున్నారు. అది అన్యాయం. గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్, ఓడిపోతే గెలిస్తే వాళ్ళ విజయం, ఓడిపోతే ఈవీఎం ట్యాంపరింగ్. అది జరిగే పరిస్థితి లేదు. అదే ఓడిపోతే సాకులు కావాలి కదా, కాబట్టి ఏదో సాకు పెట్టి ఇప్పుడు రేపు కూడా మాట్లాడతారు చూడండి, రాసుకోండి. రేపు 370 ఎన్డీఏ కూడా 400 వస్తే ఏదో జరిగింది, ఎవరో నొక్కేస్తారు అంటే ఓటమిని జీర్ణించుకోలేక అలా మాట్లాడతారు తప్ప వాళ్ళకి తెలుసు వాస్తవాలు. వాళ్ళకి తెలుసు ఈరోజు ఎన్డీఏ గెలుస్తా ఉంది, ఇండియా ఓడిపోతుంది అని చెప్పి వాళ్ళకి తెలుసు, వాళ్ళకి బాగా తెలుసు. ఇంకా మనము రాహుల్ గాంధీ అయితే ఇంకా నేనే తీసుకునేసాడు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, దీని నుంచి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికే రామ మందిరం ఇలాంటివన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఎత్తుకుంటుందని రాహుల్ గాంధీ కూడా అంటారు. రాహుల్ గాంధీకి అసలు రాముడి గురించి మాట్లాడే నైతిక హక్కే లేదండి. ఆయనకి అసలు ఏ రోజు ఏం మాట్లాడాలో తెలియదు. రామ్ జన్మభూమి భారతీయ జనతా పార్టీ అజెండాలో ఉంది. అదొకటే అజెండా కూడా కాదు, మళ్ళా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ అజెండాలో ఉంది. మేము దాన్ని పూర్తి చేసాం. 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రామ భక్తుల భారత ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది భారతీయ జనతా పార్టీ. అది న్యాయబద్ధంగా అధికారం ఉంది కదా అని చెప్పి మేము ఏదో తీసుకుపోయి గుడి ఒక వర్గాన్ని కించపరిచి కట్టలేదండి. న్యాయసమ్మతితో న్యాయబద్ధంగా కోర్టు నుంచి అనుమతి వచ్చిన తర్వాత మేము గుడి కట్టాం. దేదీప్యమానంగా దాన్ని ప్రారంభోత్సవం జరిగింది. ఈరోజు బాలరాముడు సొంత రాముడు జన్మించినటువంటి జన్మభూమిలో బాలరాముడు విగ్రహం వచ్చింది. ఈరోజు అసలు రాముడు ఒక దేవుడితో అని మీరు అనుకుంటున్నారు. రాముడు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మేము అంటున్నాం. ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక సోదరుడిగా, ఒక మిత్రుడిగా, ఒక రాజుగా రామరాజ్యం కావాలని ఎందుకంటారంటే రాముడు గారి రామచంద్రమూర్తి పరిపాలనలో దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉందండి. ఆ పాలన రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆకాంక్ష. తప్పే ఉంది. మీరు రామరాజ్యం రావాలనుకున్నారు కదా, రామరాజ్యంలో అందరినీ సమానంగా చూడాలి. మరి కొందరియే మాఫీలు చేస్తున్నారు. అంటే అదాని లాంటి వాళ్ళే 12 లక్షల కోట్లు ఎంతో మాఫీ చేశారు. ఏమి లేదు, ప్రతిపక్షాల ఆరోపణ చేయలేదంటారా? అది ఆరోపణలు మాత్రం వాస్తవం లేదు. దాంట్లో అసలు చేయలేదంట. రికార్డ్స్ తీసి బయట పెట్టమని చెప్పండి. ఆదాని, అంబానీ కూడా భారతదేశంలో పారిశ్రామికవేత్తలు, వారు వ్యాపారం చేసుకుంటున్నారు. నియమ నిబంధనలకు లోబడి, మళ్ళీ చెప్తున్నా, నియమ నిబంధనలకు లోబడే వాళ్ళే వారికి కేటాయింపులు జరిగాయి తప్ప అన్నదాతలు తీసుకున్న లోన్ నియమ నిబంధనలకు లోబడే జరుగుతుంది తప్ప ఎక్కడ కానీ డీవియేషన్స్ లేవు. ఇది ఆరోపణలు కానీ వాస్తవం లేదు. పేపర్లో పెట్టమని చెప్పండి. కోర్టులు ఉన్నాయి కదా, కోర్టుకి సబ్మిట్ చేయమని. అసలు మాఫీ చేయలేదంటారా? ఏది వాళ్ళే లేవు. నియమ నిబంధనకు లోబడి, అందుకు కూడా చెప్తున్నా, నియమ నిబంధనకు లోబడి ఎంతవరకు చేయాలి. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ స్కామ్లు, స్కీమ్లన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినవండి. ఈ 10 ఏళ్ల నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత XYZకి 1000 కోట్లు ఇచ్చారు, 2000 కోట్లు ఇచ్చారు. వాడు దేశం దారి పారిపోయాడు. ఒక పేరు చెప్పండి. ఈరోజు మనం మాట్లాడుకుంటే అన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి లోన్లు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నియమ నిబంధనలకు ఇచ్చినటువంటి లోన్లు, దాని కారణంగా ఎంక్వైరీ జరుగుతుంది తప్ప ఈ 10 సంవత్సరాలు మనం ఇంత మాట్లాడుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ అవినీతి జరిగింది. మీరు చెప్పారు కదా, ఆదాని అంబానీ ఆన్ పేపర్ చూపించమని చెప్పండి. యాజ్ పర్ నామ్స్ వ్యాపారాలు చేయకూడదు వాళ్ళు. మరి అన్నదాతల వరకు వచ్చేసరికి అన్ని ఎందుకు ఏం చేయలేదు? అన్ని చేస్తున్నావు. 80 కోట్ల మందికి ఈరోజు ప్రజలకి ఉచిత రేషన్ ఇస్తున్నాం. అన్నదాతలకి స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ని అమలు చేసే విధంగా మేము ముందుకు పోతున్నాం. వాళ్ళ లోన్లు ఎందుకు మాఫీ అవుతున్నాయి కదా ఇప్పుడు 3 దఫాలుగా పెద్దోడి లోన్లన్నీ రైతోడి లోన్లు ఎక్కడ లేదు. రైతన్నలకు మీరు అన్నదాతల కేంద్రం ఇచ్చినటువంటి స్కీమ్ నే కదా. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా యాడ్ చేసి రైతు బంధు అనేది పెట్టుకున్నాడు. జగన్ అన్న రైతు బంధు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా రైతన్నలను ఆదుకుంటా ఉంది. మీరు చెప్పినట్టు మా మీద వ్యతిరేకత ఉంటే మేము ఈ 5 సంవత్సరాల కాలంలో అన్ని రాష్ట్రాలు ఓడిపోయిండే వాళ్ళం. అన్ని రాష్ట్రాల్లో మేము బాగా పనిచేస్తున్నాం. పోగొట్టుకున్నారు కదా, కర్ణాటక పోగొట్టుకున్నారు, పంజాబ్ పోగొట్టుకున్నారు. ఎన్ని రెండండి ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది. అంటే మొత్తం మిగతా అన్ని గెలిచాం కదా. గెలిచి నువ్వు చెప్పట్లేదు. మీరు ఛత్తీస్గఢ్ పెద్ద స్టేటు, రాజస్థాను, మధ్యప్రదేశ్ ఇవి చెప్పట్లేదే. గెలిచిన స్టేట్లు కూడా ఉన్నాయిగా. చెప్తున్నారు కాబట్టి ఓడిన స్టేట్స్ ఉంటాయి. రాజకీయాల్లో గెలిపోవటంలో సర్వసాధారణం. గెలుపుకు పొంగిపోయి తెలంగాణలో కూడా గెలుపుకు పొంగిపోయి తెలంగాణలో కూడా గెలిచే అవకాశం ఉన్న టైంలో బండి సంజయ్ని తొలగించి అక్కడ నాశనం చేసుకున్నారు. అది లేదు, ఒక టాక్.
అది పార్టీ నిజమా కాదా? పార్టీ అంతరంగిక విషయం. అప్పుడు మార్పు 3 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్షుడు ఇది కాబట్టి సంజయ్ గారిని మార్చి ప్రమోషన్ ఇచ్చామండి. రాష్ట్ర అధ్యక్షుడు మార్చి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఒక నేషనల్ పార్టీకి జనరల్ సెక్రటరీ సంజయ్కి జనరల్ సెక్రటరీ ప్రమోట్ చేసాం. ఏదో డిమోట్ చేస్తుంటే మీరు అడిగింది ఏదో సంజయ్కి మోసం చేశారు, అది వ్యతిరేకత వచ్చాక ప్రజల నుంచి క్యాడర్ నుంచి వచ్చాక అప్పుడు నేషనల్ జనరల్ సెక్రటరీ ఏం లేదు అవకాశం కల్పించారు. అలా ఇచ్చిన ఏముంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీని పైకి లేపిన వ్యక్తిని తీసి అవతల పడేసి ఏం అవతల పడేది నేషనల్ జనరల్ సెక్రటరీ ఇచ్చాం కదా. దానివల్ల ఎవరికి ఉపయోగం? దానివల్ల ఎవరికి ఉపయోగం? రాష్ట్ర క్యాడర్ కు ఉపయోగం, పార్టీకి ఉపయోగం కదా, పార్టీకి ఉపయోగం కాదు కదా, పార్టీకి ఉపయోగం. దగ్గర బండి సంజయ్ని ఎలివేట్ చేస్తాం తప్ప మీరేమో దించామనుకుంటున్నారు. నేను కార్యకర్తలే అంటున్నారు. అదే కాదు అంటే మీరు అనుకున్నట్టు ఈ భావాలు మీరు ఎవరు కార్యకర్త ఎవరు అనట్లే, ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. కావాలని నేను ఇప్పుడు ఈ సమయంలో కూడా ఫోన్ వాళ్ళు ఏదైనా బాధలు ఏదైనా ఒకరు మాట్లాడుంటే దానికి మనం ఏం మాట్లాడలేము. బాధలో కార్యకర్తలు ఏదైనా మాట వాళ్ళు మా కార్యకర్తలు కాబట్టి వాళ్ళు ఏం విమర్శించాము. బాధలు ఏదన్నా ఇప్పుడు నాకు ఏదైనా అన్యాయం చేస్తే తక్క నా కార్యకర్త అరే బాణానికి అన్యాయం జరిగిందని ఆవేశంలో మాట్లాడితే ఎస్ నా కుటుంబ వ్యక్తి నాతో మాట్లాడి ఆ పాజిటివ్ దీంతో తీసుకుంటాం. కాబట్టి ఎవరికి ఎక్కడ అన్యాయం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఈరోజు తిరిగి బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీగా సీట్ ఇచ్చాం గెలవబోతున్నాడు. మీరు చెప్పినట్టు సంజయ్ని తొక్కేసారు, సంజయ్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మళ్ళీ సీట్ ఎందుకు ఇస్తామండి? ఇవ్వాల్సిందే, ఆల్టర్నేట్ లేరు. మీకు అభ్యర్థులు మీరు అంటున్నారు సంజయ్ మా నాయకుడు అక్కడ, సంజయ్ మా నాయకుడు. భారతీయ జనతా పార్టీని తెలంగాణలో 100% గ్రామ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం బండి సంజయ్. మేము కూడా ఒప్పుకుంటాం సంజయ్ గారితో పాటు అక్కడ నాయకులు. అలాంటి వ్యక్తికి అన్యాయం జరిగిందా? ఏం అన్యాయం జరగదు. ఎన్నికల టైంలో ఎలివేట్ చేస్తాం సంజయ్ నాయకత్వాన్ని ఎలివేట్ చేస్తాం, జాతీయ నాయకుడు చేస్తాం, రాష్ట్ర నాయకుడిని జాతీయ నాయకుడిని చేస్తాం. ఈరోజు ఎంపీగా మళ్ళీ అత్యధిక మెజార్టీతో సంజయ్ గారు గెలవబోతున్నారు కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతో. గెలిచాక కేంద్ర మంత్రిని చేస్తారా, హోంమంత్రిని చేస్తారా? అదే అమిత్ షా ఒప్పుకుంటారా? అదే మోదీ ఒప్పుకుంటారా? గుజరాత్ బ్యాచ్ ఒప్పుకుంటారా? మంత్రులు ఎవరు? దక్షిణాది రాష్ట్రాలు గుజరాత్ బ్యాచ్ నేను అనట్లేదు. భారతీయ జనతా పార్టీలో కూడా కొంతమంది అంటారు, భారతదేశం ప్రతిపక్షాలు కూడా అంటా ఉంటాయి భారతదేశం అంతా మాదే బ్యాచ్, గుజరాత్ బ్యాచ్ ఎదగని భారతదేశం అంతా బ్యాచ్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులను రాజకీయ నాయకులను గుజరాత్ బ్యాచ్ ఎదగనిస్తుందా? కిషన్ రెడ్డి గారు ఎవరండి? కేంద్ర కేబినెట్ మంత్రి. డాక్టర్ లక్ష్మణ్ గారు ఎవరండి? ఓబీసీ మోర్చా అఖిల భారత అధ్యక్షులు, ఎంపీ ఫ్రమ్ తెలంగాణ, ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్. తెలంగాణ నుంచి రాష్ట్ర సభ్యులు బండారు దత్తాత్రేయ గారు ఎవరండి? మంత్రి, గవర్నర్. అంటే మేము ఎక్కడ అన్యాయం చేసాం చెప్పండి? ఎక్కడ ఎవరు అన్యాయం చేసాం? దత్తన్న, లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు కీలక పదవులు ఇచ్చారా? నేషనల్ జనరల్ సెక్రటరీ, కీలక నేషనల్ జనరల్ క్యాబినెట్ లో ఎందుకు ఇవ్వలేదండి? 3 క్యాబినెట్ లో టూరిజం, కల్చర్, నార్త్ ఈస్టర్న్ స్టేట్ డెవలప్మెంట్ కిషన్ రెడ్డి గారికి. మరి అది హోమ్ ఇవ్వచ్చు కదా? ఏది కీలక శాఖలు ఎందుకు? హోమ్ అమిత్ భాయ్ ఉన్నాడుగా. కీలకమైన వాళ్ళే అన్ని కీలకం అండి. క్యాబినెట్ మినిస్టర్ డెసిషన్ మేకింగ్ లో క్యాబినెట్ మంత్రి లోపల ఉంటారండి, బయట ఉంటారు. క్యాబినెట్ మంత్రి లోపల ఉంటారు. డెసిషన్ మేకింగ్ లో తెలంగాణ తెలుగు పాత్ర ఉంది. నిజంగా ఏం లేదు. వెంకయ్యనాయుడు గారు ఎవరండి? నేషనల్ ప్రెసిడెంట్ కాలేదా? సౌత్ నార్త్ ఆయన ప్రధాని కావాల్సిన వ్యక్తిని ఉపరాష్ట్రపతిని చేసి ఆయన అనగదొక్కారా లేదా? నేషనల్ ప్రెసిడెంట్ ఒక పక్క వాజ్పేయి గారు, ప్రజ్ఞాశాలి వెంకయ్య నాయుడు గారిని అనగదొక్కారా లేదా? తెలుగు వాడిగా మీరు చెప్పండి. లేదు. ఎవరు భుజం ఆయన అనుచరుడిగా ఎవరు చేతులతో పెరిగాడో, ఎవరు భుజం తట్టి నాయుడు గారిని లిఫ్ట్ ఇచ్చారో, వాజ్పేయి గారు, అద్వానీ గారు, వారి మధ్యలో కూర్చున్న వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. అఖిల భారత అధ్యక్షుడు, అఖిల భారత ప్రైమ్ మినిస్టర్, ప్రధాని వ్యూహాత్మకంగా సైడ్ చేయడంలో ప్రైమ్ మినిస్టర్, మోదీ దిట్ట అని అంటారు. నిజమా కాదా? అఖిల భారత అధ్యక్షుడు అండి. చాలా గర్వం. వెంకయ్యనాయుడు గారు అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేకాకుండా కేబినెట్ మంత్రిగా, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా, ప్రధానికి కావాల్సిన అర్హత అందరికీ ఉంటుంది. అర్హత అందరికీ ఉంటుంది, కానీ ఒకరికే వస్తుంది. గుజరాత్ వాళ్ళకి అర్హత అందరికి, గుజరాత్ అనద్దండి, అర్హత అందరికీ ఉంటుంది, ఒకరికే వస్తుంది. మేము అందుకని చెప్తున్నాం కదా, మేము ఎంత ఇష్టంతో తీసుకునే నిర్ణయాలు, ఏదో ఇబ్బంది పడి తీసుకునే నిర్ణయాలు కాదు. భారతీయ జనతా పార్టీ మా కుటుంబ సభ్యులందరూ కలిసి తీసుకునే నిర్ణయాలు. దక్షిణాది వాళ్ళ మీద నిర్ణయాలే ఉంటాయి. మీరు ఎట్లా అనుకుంటే నేను అనుకోవడం అని కాదండి, ఇక్కడ మన వాళ్ళు అంటే దక్షిణాది రాష్ట్రాలు. నేను చెప్పాను కదా, తెలంగాణ అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. తెలుగులకు ఎక్కడ అన్యాయం జరిగింది? తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి కేబినెట్ మంత్రులు లేరా?
తమిళనాడు నుంచి మురుగన్ లేడా? తమిళనాడు నుంచి కీలక శాఖలు ఎక్కడ? కీలక శాఖ లేదండి, మంత్రి అండి. చాలా మంది అసలు లో ఉండేటి ఉండే చాలా మంది జీవితంలో సర్పంచ్ అయితే చాలనుకుంటాడు. చాలా మంది రాజకీయాల్లో అంబిషన్ సర్పంచ్ అయితే చాలనుకుంటారు. కేంద్ర మంత్రులు నాకు మా భానుప్రకాష్ రెడ్డి గారు ప్రధాని అవ్వాలని అనుకుంటా. నేనైతే అలా నాకు అర్హత లేదు. మీకు లేదని మీరు నాకు కావాలని ప్రధానమంత్రి లేదు. లేదంటే హోంమంత్రి అవ్వాలని నాకన్నా సమర్థత కలిగిన నాయకులు 100 మంది ఉన్నారు. 100 మంది ఇండియాలో ఉన్నా కూడా ఒక తెలుగువాడిగా నాకు భానుప్రకాష్ రెడ్డి కావాలని నేను అనుకుంటా. తెలుగువాడిగా మీరు అనుకో, దక్షిణాది రాష్ట్రానికి నేనేమనుకుంటానంటే సంతోషం అభిమానిగా నేనేమనుకుంటే నాకన్నా సమర్థులు భారతీయ జనతా పార్టీలో 100 మంది లైన్ లో ముందు ఉన్నారు. నాకన్నా బాగా పనిచేసేవాళ్ళు, నాకన్నా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళందరినీ దాటిన తర్వాత భగవంతుడు గుజరాత్ బ్యాచ్ ఉంటుంది మొత్తం ఆంధ్ర మళ్ళీ మీరు అంటుండే భానుప్రకాష్ ఆంధ్ర. నాకన్నా ఆంధ్రప్రదేశ్ నాకన్నా ముందున్నారు. ఆంధ్రప్రదేశ్ హరిబాబు గారు గవర్నర్ అయ్యారా లేదా చెప్పండి? హరిబాబు కనిచి గవర్నర్ అయ్యారు. సత్యకుమార్ గారు నేషనల్ సెక్రటరీ అయ్యారు. అందరికీ ప్రాధాన్యత ఇస్తున్నారు. కీలకమైన పదవులు అన్ని కీలకమే. భారతీయ జనతా పార్టీలో అన్ని కీలకమే. నేను చాలా అందుకని చెప్పాను, టీమ్ డిసైడ్స్, ప్రెసిడెంట్ ప్రిసైడ్స్. టీమ్ అంటే మొత్తం అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు, ప్రెసిడెంట్ చెప్తారు అంతే. మిగతా పార్టీలో ప్రెసిడెంట్ ఏం చెప్తే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే జరుగుతుందా? మీరు ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారు ఏం చెప్తే జరుగుతుందా? అక్కడ స్టాలిన్ ఏం చెప్తే జరుగుతుందా? ఇక్కడ కూడా మోదీ అదే జరుగుతుంది. మోదీ చెప్తే ఏం లేదు. ఈవెన్ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట కూడా చెల్లదని మీ నేతలే అంటూ ఉంటారు. ఆఫ్ ద రికార్డ్. మీరు ఇప్పుడు కెమెరా ముందు ఉన్నారు కాబట్టి ఏం లేదు, మాట్లాడలేరు. కెమెరా ముందున్నా కెమెరా వెనకున్నా మేమందరం ఒక కుటుంబ సభ్యులము. కుటుంబ పార్టీకి కుటుంబ సభ్యులకి డిఫరెన్స్ ఉంది. అదే చెప్తున్నా కదా, భారతీయ జనతా పార్టీ అంతా మాదొక కుటుంబం, కమల కుటుంబం. కమల వికాసం కోసం పనిచేస్తాం. కమల వికాసం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మాదంతా కమల కుటుంబంగా మేము భావిస్తాం. ఓకే అండి. ఇంకా రాష్ట్ర విషయానికి వస్తే తిరుపతి అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఎవరికి ఎడ్జ్ ఉంది అనుకుంటున్నారు? మీ కూటమి తరఫున కూడా ఎన్ని కోట్లు ఖర్చు చేయాలనుకుంటున్నారు? కోట్లు ఖర్చు ఏం లేదండి, ప్రజల్లోకి వెళ్తున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి పెట్టకుండా జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో వెళ్తున్నారా? జీరో బడ్జెట్ కాదు, కేంద్ర ఎన్నికల సంఘం ఏది నియమ నిబంధనలు 40 లక్షలు 95 లక్షలు దాంతో మేము చేస్తున్నాం. పక్కన పెట్టండి. మేము స్వచ్ఛందంగా ఈ రోజు కూడా ఉదయం బండ్ల వీధిలో క్యాన్వాస్ జరిగింది. మా 50 మంది కార్యకర్తలకు రాత్రి ఫోన్ చేస్తాం, రండి అయ్యా అన్నాం. టిఫిన్ కూడా ఇంట్లో తిరిగేసి వచ్చారు. వాళ్ళ జెండా వాళ్ళు ఎత్తుకున్నారు, తిరుగుతున్నారు, పాంప్లెట్లు ఇస్తున్నాం, రండి చూపిస్తాం మీతో. అదే జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నాము. తిరుపతి విషయానికి వస్తే ఇక్కడగా అవినీతి రాజ్యం జరుగుతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు. అసలు స్వామివారి నిధుల మీద కన్నుబడిందండి రాష్ట్ర ప్రభుత్వానికి. మీకు తెలుసా, 2020 ఆగస్టులో టీటీడీకి ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ 17,000 కోట్లలో 5,000 కోట్ల రూపాయలు స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన రావడం జరిగింది. బోర్డు దానికి ఆమోదించింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ, స్వామీజీలు, పీఠాధిపతులు అడ్డం తగిలిన కారణంగా 5,000 కోట్లు వెనక రావడం జరిగింది స్వామివారి ఖజానాకండి. టీటీడీ యాక్ట్ ఏం చెప్తుందంటే, టీటీడీ యాక్ట్ 30 of 1987 హిందూ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే టీటీడీ నిధులు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఈ హుండీలో ఎట్టనే మీకు తెలుసో తెలీదో, హుండీలో భక్తులు వేసుకుంటే కానుకలతో నడిచే దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రభుత్వం నుంచి ₹1 రాదండి, ₹1. అసలు నిలువు దోపిడీ ఇస్తారు. నిలువు దోపిడీ అంటే ఏం తెలుసా, ఒంటి మీద నుండి నగలు మంగళసూత్రంతో సహా స్వామివారి హుండీలో సమర్పించేటువంటి భక్తులు ఉన్నారు. అలాంటి ఖజానా మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పడింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ అడ్డుపడింది, ప్రభుత్వం వెనక్కి తీసుకునింది. మళ్ళా అసలు నేను అడుగుతున్న మీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి ధైర్యము దమ్ము ఉంటే వర్క్ బోర్డు ఆస్తుల నుంచి కానీ, క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల నుంచి కానీ ₹1 కూడా అడగట్లా, ₹1 డివైడ్ చేసి ప్రభుత్వ కార్యక్రమాలు ఖర్చు పెట్టే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? అలాంటప్పుడు 6 నెలల ముందు టీటీడీ బడ్జెట్ నుంచి 1% తిరుపతి కార్పొరేషన్ కి డివైడ్ చేశారు. తిరుపతి కార్పొరేషన్ కి దాని మీద భారతీయ జనతా పార్టీ మళ్ళా మేమందరం పోరాటం చేస్తే ప్రభుత్వం వెనక్కి తీసుకుని జీవోను వెనక్కి తీసుకునింది. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ప్రజల్లో వ్యతిరేకత. ఇప్పుడు మీకు రండి చూపిస్తా, కలెక్టర్ ఆఫీస్ ఉంది ఇక్కడ. అంతకుముందు అదేం తెలుసా అండి, పద్మావతి నిలయం. టీటీడీ నిధులతో 100 కోట్లు ఖర్చు పెట్టి భక్తులు వస్తే తిరుచానూరులో అక్కడ పడుకునేదానికి వారికి వసతి సౌకర్యం కోసం పద్మావతి నిలయం కట్టారు. దాన్ని కలెక్టర్ కార్యాలయం తీసుకునేసారు. నేను కోర్టుకు పోయాను, హైకోర్టులో నాకు ఫేవర్ అయింది. ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది, సుప్రీంకోర్టు పోయాను నేను కూడా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలిసి, ప్రభుత్వం ట్రాన్సిట్ అకామిడేషను తొందరలోనే మేము వేరే బిల్డింగ్కి పోతాము, అంతవరకు మేము నెలకి 21 లక్ష డబ్బు కొడతామని చెప్పారు.
ఈ రోజుకి అక్కడ ఏం జరుగుతుందో తెలుసా అండి, అక్కడ మొత్తం సర్వీస్ ప్రొవైడర్స్ అంతా టీటీడీ. ₹1 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది, ₹1 గట్ల టీటీడీకి. అంటే దేవుడి సొమ్ము కావాలి మీకు, ఒక శాతం నిధులు కావాలి, టీటీడీ ప్రాపర్టీస్ కావాలి, స్వామివారికి హుండీ కావాలి. అసలు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏం చేశారో తెలుసా, టీటీడీ వచ్చినటువంటి వర్క్ కాంట్రాక్ట్స్ లో కమిషన్ తీసుకుంటున్నారని శ్రీవారి భక్తులు చెప్తున్నారు. శ్రీ భక్తులు దాదాపు 1800 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్క్స్ ఈ 6 నెలల్లో ఇంజనీరింగ్ వర్క్స్ కేటాయించారు. తద్వారా 10 to 7 సివిల్ వర్క్స్ 10%, రోడ్ వర్క్స్ 15%, దాదాపు 200 కోట్లు ఆయనకి అక్రమంగా వచ్చిందని చెప్పి శ్రీవారి భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇది మంచిదా చెప్పండి? అంటే వెంకటేశ్వర స్వామి డబ్బును కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఇది మంచిది కాదని చెప్తున్నా భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ధర్మం కోసం పోరాటం చేస్తుంది, ధర్మం ఎప్పుడు గెలుస్తుంది. కాబట్టి ఆ డబ్బుతో ఆ 200 కోట్లతో గెలవాలి. టీడీఆర్ బాండ్లు, ఇంకోటి మా లోకల్గా టీడీఆర్ బాండ్లు ప్రభుత్వం మారితేనే చాలా మంది జైలుకు పోతారు. తిరుపతిలో దాదాపు ₹1,000 కోట్ల మాస్టర్ ప్లాన్ రోడ్స్తో టీడీఆర్ బాండ్ల పేరుతో మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ లక్ష్మీ గారు ఒక నోటీస్ ఇచ్చారు. టీడీఆర్ బాండ్లో అవినీతి జరిగింది, స్టాప్ చేయండి అని చెప్పి. ఇదేదో ప్రతిపక్ష పార్టీకి మేము మాట్లాడేట్లా, ప్రభుత్వం మేము పోరాటం చేసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఇట్లా. అంటే మా పోరాటంలో నిజం ఉందే కదా, ఎందుకు ప్రభుత్వం టీడీఆర్ బాండ్ మీద విచారణ జరిపించింది? అంటే దాని తప్పు జరిగింది. 100,000 కొంటే కరెన్సీ నోట్లు, దొంగ ఓట్లు. తిరుపతి నియోజకవర్గంలో మీకు తెలుసా, మొన్న జరిగిన బై ఎలక్షన్స్ లో 34,000 ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ అయ్యి తద్వారా దొంగ ఓట్లుగా నమోదయ్యాయని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి RO ఎలక్షన్ ఆఫీసర్ని, రిటర్నింగ్ ఆఫీసర్ని గిరీశం గారు వారిని సస్పెండ్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ ఆయన ఐక్లౌడ్ దీనిచ్చి ఎట్లా డౌన్లోడ్ చేసుకున్నారు మీ పర్మిషన్? అప్పుడు డిప్యూటీ కమిషనర్ అక్కడ నుండి పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఎంత ప్లాన్ చూడండి, దొంగ ఓటుతో గెలవాలనుకుంటున్నా బయట ప్రాంతాల నుంచి బస్సులు వచ్చి ఓట్లు వేశారు. మా పురంధేశ్వరి గారు మేము కలిసి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చాము, దాని మీద విచారణ జరిగింది, అధికారులు సస్పెండ్ అయ్యారు, ఇంకా సస్పెండ్ కాబోతున్నారు. మొన్న కూడా ఇప్పుడు కూడా దాంట్లో ఇంకో దురదృష్టం, ఇప్పటికి కూడా ఆ దొంగ ఓటు తొలగించబడలేదు. ఎందుకంటే ఎంక్వైరీ దశలో ఉంది, ఇంకా తొలగించలేదన్నారు. మేము మొన్న రిక్వెస్ట్ చేస్తే దాని మీద డూప్లికేట్ అని చెప్పి చేసే అవకాశం ఉంది, మేము దాన్ని పరిశీలిస్తామని చెప్తున్నారు. మీ ద్వారా నేను ఒకటే చెప్తున్నా, దయచేసి ప్రజలకి దొంగ ఓట్లు వేయొద్దండి, మీ ఓటు మీరు వేయండి. దొంగ ఓటు వేస్తే ఏ పార్టీ కోసం వచ్చారో వాళ్ళు మిమ్మల్ని కాపాడరు. మేము సిటీకి చెప్తున్నాం, మేము దొంగ ఓట్లను అడ్డుకుంటాం, పట్టిస్తాం, జైలుకి పోయే ప్రమాదం ఉంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఆ రోజు రిక్వెస్ట్ ఇచ్చిన రోజు చెప్పింది, ఖచ్చితంగా ఈసారి మేము ఎవరిని స్పేర్ చేయమని చెప్పి. నేను మీ ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నా ప్రజల్ని, దయచేసి మొన్న జరిగిన ఎన్నికలు కూడా తమిళనాడులో కూడా 60% 70% పోలింగ్, అంటే 30% పోల్ కావట్లేదు. ఒక నియోజకవర్గంలో దాదాపు 3 లక్షల ఓట్లు ఉంటే 30% అంటే దాదాపు 1,00,000 ఓట్లు అండి. ఎందుకు మనం పోల్ చేయట్లేదు? ఆ ఒక్కరోజు నిద్రలేసిన వెంటనే మనం ఏ విధంగా ఆ రోజు భోజనం చేస్తాం, టిఫిన్ తింటాం, అంత ప్రాధాన్యత ఓటుకి ఇద్దాం. లేసి వచ్చిన వెంటనే మన ఓటు మనం వేద్దాం. ఎవరికైనా వేయండి, మీకు నచ్చిన ఓటుకి ఓటేయండి, కానీ ఓటేయండి దయచేసి. అట్లీస్ట్ 99% 98% పోలింగ్ తెచ్చుకుంటే మీరు ఇంతకుముందు అన్నారు చూడండి, మంచి వాళ్ళు అవకాశం ఇస్తుంది. దురదృష్టం చెప్పకూడదు, నేను మీ టీవీ ముందు చదువుకున్న సెక్షన్లో ఓట్లు చాలా మంది రావట్లేదు. మీరు ఒకసారి రండి, జూబ్లీహిల్స్ కానీ, బంజారా హిల్స్ కానీ, తిరుపతిలో బాలాజీ కాలనీ కానీ, ఎన్జిఓ కాలనీ కానీ 40% వస్తారు పోలింగ్ కి. 40% ఎట్లా చెప్పండి? మనమేమో మాట్లాడతాం స్పీచ్లు, వాడు దొంగ, రాజకీయాలు నాశనం అయిపోయినాయి, వాడు నీచుడు, వీడియో నీచుడు అని. మన చేతిలో ఉన్న ఆయుధాన్ని ఎందుకు వాడుకోవట్లేదు? మీరు వచ్చి ఓటేయండి, ఎట్లా గెలుస్తారో చూద్దాం. వచ్చి ఓటేయండి, చదువుకున్న వాళ్ళు కానీ, విమర్శించే వాళ్ళు కానీ అందరూ వచ్చి ఓట్లేస్తే మీకు ఎప్పుడైతే ఓటింగ్ శాతం పెరుగుతుందో మంచి నాయకుడు వస్తాడు. మనం ఇంట్లో కూర్చొని మదనపడి వాడు బాగాలేదు, వీడు బాగాలేదు, తిట్లు శాపనా తెలిస్తే సరిపోదు. ఓటు అనేది ఆయనతో వాడు కొట్టినామంటే మంచి లీడర్ వస్తాడు, మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, జిల్లాకు మంచి జరుగుతుంది, మన ఊరికి మంచి జరుగుతుంది. ఊరిని ఇట్లా దొంగలు ఇప్పుడు దోచుకునేవాడు దాచుకునేవాడు కాదు మనకు కావాల్సింది, దాచుకునేవాడు కాదు మనకు కావాల్సింది. మన అభివృద్ధి చేసేవాడు, మన ఊరిని అభివృద్ధి చేసేవాడు, ఊరికి మంచి చేసేవాడు కావాలి. కాబట్టి అలాంటి నాయకుని ఎన్నుకోండి అని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నా. నేను చివరగా మళ్ళీ చెప్తున్నా, ఎన్డీఏ కూటమి పైన మేము అధికారంలోకి రాబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతోంది. అవినీతి చేసినటువంటి అన్ని దీని మీద విచారణ జరిపిస్తాం. ఇప్పుడే లోకేష్ ఏదో రెడ్ బుక్ ఒకటి పెట్టుకున్నాడు. మేము కూడా ఎక్కడెక్కడ తప్పు జరిగింది అంతా మేము రిమార్క్స్ రాసుకుంటూ వచ్చాం. ఎవరిని వదలం, ఎవరిని స్పేర్ చేయం. స్వపక్షమైన విపక్షమైనా సరే, ఎవడు తప్పు చేసినా సరే వాడిని చట్టం ముందు నిలబెడతామని చెప్పి మీ ద్వారా నేను రాజకీయ నాయకుల్ని, అధికారులు కూడా హెచ్చరిస్తాను. ఫైనల్ క్వశ్చన్ అండి, కూటమిలో సమన్వయం ఉందా? నేతలకు మధ్య పరస్పర సహకారం కావచ్చు, సమన్వయం ఉండడం మీకు ఉంటేనే మీకు అనుకూలంగా ఫలితాలు వస్తాయి, లేదన్నది నా భావన.
ఇంకోటి ఓటు ట్రాన్స్ఫర్ ఈ మూడు పార్టీల మధ్య జరుగుతుంది. ప్రజలకు కూటమిలో కోఆర్డినేషన్ ఉందండి. మొన్ననే దాదాపు ఒక వారం ముందు పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. మా ముగ్గురు పార్టీ నాయకులతో మాట్లాడడం జరిగింది విడివిడిగా. భారతీయ జనతా పార్టీ నాయకులతో, టీడీపీ నాయకులతో, జనసేన నాయకులతో మాట్లాడడం జరిగింది. వారు వెళ్ళిన తర్వాత మేము ముగ్గురం కలిసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం. ఆయన కూడా సహకరించే పరిస్థితి లేదు కదా. కిరణ్ రాయల్ గారు కావచ్చు, సుగుణమ్మ గారు కావచ్చు, ఒకటి వచ్చినంత మాత్రాన అసలు మీరు ఒకటి పొత్తు అంటేనే కాంప్రమైజ్ అండ్ సాక్రిఫైస్ అండి. పొత్తు అంటేనే కాంప్రమైజ్, సాక్రిఫైజ్, కలహాల కాపురం అని నేను అంటా. అందుకే నేను అట్లా కాంప్రమైజ్, సాక్రిఫైస్ అంటే మీరు మీ యాంగిల్లో చెప్తే కాపురం అన్నట్టుగా ప్రజలు అనుకుంటారు. ప్రజలు అనుకోరు. మేమేమనుకుంటా అంటే కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడు నేను కూడా టికెట్ ప్రయత్నం చేస్తాను. తిరుపతికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బాగుంటుంది, గెలుస్తామని. మీ అభిమానులు ఇప్పుడు ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి సపోర్ట్ చేస్తారా? అందరూ నేను 10 రోజులు మేమే జెండా పెట్టుకుని అందరూ వస్తున్నాం. నేను భానుప్రకాష్ రెడ్డి గారిని పిచ్చిగా అభిమానిస్తా, మిమ్మల్ని నా అన్న అనుకుంటా. మీకు టికెట్ వస్తే మీకేస్తా, లేకపోతే పక్కోడికే వేస్తా. అందరూ భారతీయ జనతా అభిమానులు. భానుప్రకాష్ అభిమానులు లేరు. బీజేపీ భాను అంటారే తప్ప నన్ను భాను అనరు. కాబట్టి తెలంగాణలో ఏమైందో మీరు చూశారు. జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి అంటే జనసేన పార్టీ వాళ్ళు బీజేపీకి వేశారు తప్ప బీజేపీ వాళ్ళు ఏ ఒక్కరు కూడా పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఓటు వేయలేదు. అదే అక్కడ ఎస్టాబ్లిష్. తెలంగాణలో మనం జరిగినటువంటి ఎన్నికల్లో తక్కువ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల క్షేత్రంలోకి రావడం జరిగింది. కాబట్టి అంత తొందరగా గుర్తు కూడా ప్రజలకు తీసుకుపోతే ఈజీ కాదండి. కరుడు కట్టిన బీజేపీ వాదులు ఎవరు కూడా పక్క పార్టీలకు పొత్తులో పెట్టుకుని భాగంగా ఏ పార్టీని మోసం చేసి వెన్నుపోటు కొట్టే ఎందుకు మరి సాంప్రదాయం 1500 ఓట్లు, 2000 ఓట్లు కూడా రాని మా పార్టీకి మాకు నేర్పినటువంటిది ఏమంటే కంట్రీ ఫస్ట్, పార్టీనెస్ సెల్ఫ్ లాస్ట్. దేశం మొదటి ప్రాధాన్యత, పార్టీ రెండో ప్రాధాన్యత, మన సొంత మూడో ప్రాణం. అది స్లోగన్. ఇప్పుడు రివర్స్ అయిందని ఏం లేదు. అదే స్లోగన్తో పనిచేస్తున్నాం. అదే స్లోగన్తో జీవితాంతం పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీ నాయకులు మరగా మందు బాటలకు, బిర్యానీకు లొంగే పార్టీ కాదు. ఈ మధ్య నరేంద్ర మోడీ గారు విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేక విలేకరు అడిగాడు, మీ గెలుపుకు కారణం ఏమి అని. మామూలుగా మిగతా వాళ్ళని అడిగితే నా గెలుపు కారణం నా స్కీములు, నేను, మా నాయన, మా తాత, మా అమ్మమ్మ ఇట్లా చెప్తారు మిగతా నాయకులు అయితే. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు తెలుసా? నా గెలుపుకు కారణం మా బూత్లో పనిచేసినటువంటి కార్యకర్తలు అని చెప్పారు. అది ఒక లీడర్షిప్ క్వాలిటీ అంటే. అవును, 100%. అలాంటి కార్యకర్తలు, కరుడు కట్టినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ ఉన్నారు. మా టిఫిన్ మేమే తిని, మా భోజనం మేమే తిని. ఎందుకంటే బీజేపీ నాకు అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా. పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి నిలబడ్డ చోట మీ వాళ్ళు మీకు వేసుకుంటారు. జనసేనోడో టీడీపీ ఓడో నిలబడితే ఎట్టి పరిస్థితులు లేరన్నది నాకు. అలాంటి లేదండి. భారతీయ జనతా పార్టీ మీకు తప్ప మీ కంటికి ఏది కనపడదు. మీరు పొత్తులో ఉన్నా లేకపోయినా మీరే ఇంతకుముందు అన్నారు. కమలం లేకపోతే మేము ఎవరు పొత్తులో ఉంటే వాళ్ళకి వేయాల్సిందే. మేము మా పొత్తు సైకిల్ గేమ్ అంటే తిరుపతిలో సైకిల్ కాదన్నది చాలా మంది అభిప్రాయం, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సైకిల్ లేదు కాబట్టి గ్లాస్కి వేస్తాం. అంటే బీజేపీ కార్యకర్తలు వేసినంత మాత్రాన గెలిపోవటంలో ఆధారపడి ఉంటుంది. పట్టుకుని తిరుగుతా అంటారు. ప్రజలు ఇవ్వాలి. పార్టీ నిర్ణయం. మొత్తం 3 జెండాలు పార్టీ 30 జెండాలు పట్టుకుంటాం. పార్టీ 30 జెండాలు పట్టుకోకుండా పట్టుకుంటాం. మాకు పార్టీ సుప్రీం. భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చెప్తే దాన్ని చేసేదానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేమందరం సిద్ధంగా ఉన్నాము. ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీలో దాదాపు ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటుందా, నా గుండె మీద కమలం ఉంది, నా గుండె మీద కమలం ఉంది, నా గుండెల్లో కమలం ఉంది. నాకే కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరూ గుండెల్లో కమలాన్ని పెట్టుకొని పనిచేస్తున్నాం. గుండె మీద వికాసం కోసం పనిచేస్తున్నాం. మీ గుండె మీద కమలం ఉంది, మీ గుండెల్లో కమలం ఉంది. కాకపోతే మీ స్థానికంగా ఇక్కడ ఉన్న చోట గ్లాస్ ఉంది. అది ఎందుకు? పార్లమెంట్ మాకు వరప్రసాద్ ఇచ్చారుగా, మా కమలం ఉంది ఇక్కడ. అసెంబ్లీ నేను పర్లేదు, 7 అసెంబ్లీల్లో 7కి ఆ పార్లమెంట్ అండి. పార్లమెంట్ అంటే తిరుపతి కూడా వస్తుంది. ఆ పార్లమెంట్ తిరుపతి కూడా వస్తుంది. మా వరప్రసాద్ గారిని గెలిపించుకోబోతున్నాం. 370లో టార్గెట్ 370లో తిరుపతి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తిరుపతిని, అసెంబ్లీని, పార్లమెంట్ ని గెలిపించి నరేంద్ర మోడీ గారికి బహుమతికి ఇచ్చేదానికి తిరుపతి కార్యకర్తలందరూ కంకణబద్దులైన 3 పార్టీ వాళ్ళు, ఒక పార్టీ కాదు 3 పార్టీ వాళ్ళు కలిసి మేము పనిచేస్తున్నాం. మీరు రాసుకోండి. తిరుపతిలో జనసేన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు గెలవబోతున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వరప్రసాద్ గెలవబోతున్నారు. అది భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఆ పక్క పార్టీలు సామాన్యమైన పార్టీలు కాదు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారని చెప్పి ప్రజలు అంటున్నారు. వాళ్ళు ఎంత బంగారు ఇటుకరా ఇచ్చినా సరే దాని డబ్బులు మీరు కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అదే ప్రజలు కూడా అంటున్నారు. బంగారు 5,000 ఇస్తే వీళ్ళు 10,000, ఎందుకంటే వాలంటీర్లకు జగన్ 5,000 ఇస్తా అంటే మీరు 10,000 ఇస్తా అంటున్నారు. బంగారు ఇటుకరాయికి ఇచ్చినా సరే అధికార పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని చెప్పి ప్రజలు అంటున్నారు. ఓకే అండి, ఫైనల్ క్వశ్చన్. ఎన్నికల వేళ మీరు ఓటర్లకు కానీ ప్రజానికానికి కానీ ఒక భారతీయ జనతా పార్టీ
నేతగా ఇచ్చే సందేశం ఏంటి? ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ఒకటే ఒకటి కోరుకుంటాను, దయచేసి అందరూ ఓటేద్దాం, అందరూ ఓటుకి రండి, అందరూ ఓటు వేయండి. భారతీయ జనతా పార్టీ మీకు భరోసా ఇస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో మేము ముందుకు తీసుకోబోతాం, అవినీతి రహిత పరిపాలన ఇస్తాం, డెవలప్మెంట్ అజెండాతో ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో పైకి తీసుకుని వచ్చి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి, రైతన్నలకు పెండింగ్లో ఉంటే ప్రాజెక్టులు పూర్తి చేసి, అంతేకాకుండా వలసపోతున్నటువంటి కార్మికులకి పారిశ్రామిక అభివృద్ధి చేస్తూ ఎవరు ఎక్కడా నిరాశ పడకుండా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన మీ ఆశయాల కోసం పనిచేసి మీ ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఎన్డీఏ కూటమికి ఓటేయండి. సమర్థవంతమైనటువంటి నాయకత్వం నుండి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన నాయకుల్ని గెలిపించండి అని చెప్పి నేను నా పార్లమెంటు, నా అసెంబ్లీ నుండి ఓటర్ మహాశయులకు అందరికీ మీ ద్వారా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి భానుప్రకాష్ రెడ్డి గారితో మన ఇంటర్వ్యూ. రేపు మరో వ్యక్తితో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.